ఇదేనండి నేను వాడిన ఫార్ములా. దీని వల్లనే నేను నా 30స్‌లోను, 40స్‌లోను ఇన్‌క్రెడిబుల్ అమౌంట్ ఆఫ్ వెల్త్ సంపాదించుకోగలిగాననమాట. ఇన్‌ఫాక్ట్ నా సిట్యుయేషన్ ప్రెజెంట్ ఎట్లా ఉందంటే నా ఏజ్ 45. నేను ఇప్పటి నుంచి ఒక్క రోజు కూడా పని చేయకపోయినా నా లైఫ్‌లో నాకేం ప్రాబ్లమ్ ఉండదనమాట. జస్ట్ నాకు మనసుకు నచ్చిన పని మాత్రమే నేను చేస్తూ ఉంటాను. సో, చాలామందికి ఇదే కోరిక ఉంటదనమాట. మన 30స్, 40స్‌కొచ్చేప్పటికి మనకి ఒక సిగ్నిఫికెంట్ అమౌంట్ ఆఫ్ వెల్త్ ఉండాలి, ఫ్రీడమ్ ఉండాలి అని. సో, దాని గురించి ఎట్లాగా ఇన్వెస్ట్ చేసుకోవాలి, అసల ఫైనాన్షియల్ ప్లానింగ్ అది ఎలా ఉండాలి అని చాలా కన్‌ఫ్యూజ్ అవుతూ ఉంటారు. నేను కన్‌ఫ్యూజ్ అయ్యేవాడిని. సో, నా నా పర్సనల్‌గా నా లైఫ్‌లో చేసిన వాటి బేసిస్ మీద నేను మీకు వెల్త్ బిల్డింగ్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మొత్తం యాక్చువల్‌గా 4 పేజెస్ నోట్స్ రాసుకున్నాననమాట. సో, ఇవన్నీ మీకు డీటెయిల్డ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇదంతా కూడా బేసిక్ ఇది ఫార్ములా. ఈ ఫార్ములా ఏంటో ఒకసారి మీకు క్విక్‌గా చెప్తాను. వెల్త్ డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు ఇన్‌కమ్ మైనస్ ఎక్స్‌పెన్సెస్, అంటే మనకు వచ్చే దానిలోంచి మనం ఖర్చు పెట్టేది పోగా బ్యాలెన్స్ ఏదైతే ఉంటదో దాన్ని ఇన్వెస్ట్‌మెంట్స్ ఓవర్ టైమ్. సో, ఇక్కడ 4 ఐటెమ్స్ ఉన్నాయి కదా! ఇన్‌కమ్ ఉంది, ఎక్స్‌పెన్సెస్ ఉంది, ఇన్వెస్ట్‌మెంట్స్ ఉంది, టైమ్ ఉంది. ఈ 4 గురించి మనం క్లియర్‌గా అర్థం చేసుకుందాం. నేను పర్సనల్‌గా నా ఫిలాసఫీ ఏంటి? నేనేంటి ఫాలో అవుతాను? వీటిని మనం ఏ విధంగా మానిప్యులేట్ చేసుకోవచ్చు? దీని ద్వారా మన వెల్త్ ఎలా పెంచుకోవాలి? ఇన్ అవర్ 30స్ అండ్ 40స్ అసల ప్లానింగ్ ఎట్లా ఉండాలి అనేది నేను చెప్తాననమాట. సో, లెట్స్ గో ఇంటు ద డీటెయిల్స్. సరే, ఇది మన ఈక్వేషను. ఫస్ట్ దీన్ని ఒక సింపుల్ ఎగ్జాంపుల్‌తో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ సుబ్బారావుని తీసుకుందాం. సుబ్బారావుకి నెలకి 50,000 జీతం ఉంది. తన నెల ఖర్చులు 29,000 అవుతున్నాయి. అంటే తనకి నెలకి రూ. 21,000 మిగులుతున్నాయి. ఇప్పుడు ఈ 3 వేరియబుల్స్‌ని 50,000 ఏమో ఇన్‌కమ్, ఎక్స్‌పెన్సెస్ ఏమో 29,000 అంటే మిగిలింది 21,000. ఈ 21,000ని సుబ్బారావు ఎలా ఇన్వెస్ట్ చేస్తాడు? ఎంత టైం ఇన్వెస్ట్ చేస్తాడు? దీని బేసిస్ మీద తన యొక్క వెల్త్ పొటెన్షియల్ డిపెండ్ అయి ఉంటదనమాట. ఇప్పుడు ఈ ఈక్వేషన్ చూడడానికి సింపుల్‌గానే ఉన్నా, ఇందులో నేను చెప్పినట్టుగా 4 పారామీటర్స్ ఉన్నాయి. ఈ 4టిని మనం ఏ విధంగా మానిప్యులేట్ చేయొచ్చు? ఎలాగ వాటిల్ని మనము పైకి కిందకి కదపొచ్చు? అన్న దాని మీద మన లైఫ్ ప్లానింగ్ డిపెండ్ అయి ఉంటది. సో, ఇందులో ఫస్ట్ వేరియబుల్ ఇన్‌కమ్ అనమాట. అలా ఒక్కొక్క వేరియబుల్‌లోకెళ్దాం. ఈ ఇన్‌కమ్ గురించి తెలుసుకుందాం. ఈ ఇన్‌కమ్ ఎట్లా ఉంటుంది? ఈ ఇన్‌కమ్‌ని మనము ఎలా పెంచుకోవచ్చు? సో, ఫర్ ఎగ్జాంపుల్ నా యొక్క ఓవరాల్ ఇన్వెస్ట్‌మెంట్ పెరగాలి అంటే ఈ ఈక్వేషన్‌లో ఒక వే ఏంటంటే నేను నా ఇన్‌కమ్‌ని పెంచుకోవచ్చు. ఖర్చులు పెంచుకోకపోయినా ఇన్‌కమ్ పెంచాననుకోండి 50, 60 అయితే 21, 31 అవుతుంది. సో, అప్పుడు నేను ఫైనల్‌గా నేను పోగు చేయగలిగే అమౌంట్ నా వెల్త్ ఎంతైతే ఉంటదో అది పెరగడానికి అవకాశం ఉంది. ఇంకొక మెథడ్ ఏంటి 50, 50 లానే ఉంచి 29ని 19 చేసామనుకోండి అప్పుడు కూడా 31 చేయొచ్చు. సో, ఖర్చులు తగ్గించుకోవచ్చు, సంపాదన పెంచుకోవచ్చు, లేదా ఖర్చులు, సంపాదన అలాగే ఉంచి ఇన్వెస్ట్‌మెంట్ స్ట్రాటజీ మార్చుకోవచ్చనమాట. లేదా ఇన్వెస్ట్‌మెంట్ స్ట్రాటజీ అలాగే ఉంచి టైమ్ కాన్సెప్ట్‌ని మార్చుకోవచ్చు. లేదా అన్నిటిని కూడా అటు ఇటు కదుపుతూ ఉండొచ్చనమాట. సో, ఆ పులిహోర ఎలా కలపాలి అన్నదే క్లియర్ ప్లానింగ్ ఉండాలి. సో, దీనిలో ఫస్ట్ కాన్సెప్ట్ ఇన్‌కమ్ కాబట్టి ఫస్ట్ మనం ఇన్‌కమ్ గురించి మాట్లాడదాం. ఇన్‌కమ్ బేసికల్‌గా ఒక 3, 4 రకాలుగా ఉంటదండి. ఫస్ట్ రకం ఏంటంటే సాలరీ. ఈ 50,000 అన్నది సాలరీ లాగా. ఇంకొక టైప్ ఆఫ్ ఇన్‌కమ్ ఏంటంటే బిజినెస్ ఇన్‌కమ్. ఇంకొకటేంటంటే ఏదన్నా రిటర్న్స్ ఆన్ ఇన్వెస్ట్‌మెంట్స్ అనమాట. మనం ఆల్రెడీ ఎక్కడో కొంత డబ్బులు పెట్టాము. ఇప్పుడు దాని మీద రిటర్న్స్ వస్తున్నాయనమాట. అంటే మనం కష్టపడట్లేదు. దాని డబ్బులు దానిలో వస్తున్నాయి. అద్దెలు గాని, లేదంటే డివిడెండ్స్ కానీ, స్టాక్ రిటర్న్స్ కానీ అట్లాగనమాట. రిటర్న్స్ ఆన్ ఇన్వెస్ట్‌మెంట్స్. లేదా అదర్ టైప్స్ ఆఫ్ ఇన్‌కమ్. అదర్ టైప్స్ ఆఫ్ ఇన్‌కమ్ అంటే ఏంటంటే మీ పేరెంట్స్ మీకు డబ్బులివ్వచ్చు. లేదా మీకు ఆస్తి కలిసి రావచ్చు. లేదా మీకేదైనా ర్యాండమ్‌గా లక్ అయ్యి ఏదో ఒకటి డబ్బులు రావచ్చు. ఏదో ఒకటనమాట. ఇప్పుడు ఇందులో చూసుకుంటే ఈ అదర్‌ని మనం కంట్రోల్ చేయలేం. ఎవరన్నా మనకి ఇస్తారా? ఇవ్వరా? అన్నది ఆ విషయం మీద మనం లైఫ్‌ని మనం డిపెండ్ చేసి ప్లాన్ చేసుకోలేము గదా! సో, అదర్ ఈస్ ఇర్రెలెవెంట్. రిటర్న్ ఆన్ ద ఇన్వెస్ట్‌మెంట్ ఈస్ ఆల్సో ఇర్రెలెవెంట్ బికాజ్ మనం ఇప్పుడు ఇన్వెస్ట్‌మెంట్ జర్నీని మొదలుపెట్టాం. మొదలుపెట్టినప్పుడు మన దగ్గర ఏమి ఇన్వెస్ట్‌మెంట్ లేదు కాబట్టి రిటర్న్ గురించి మనం వర్రీ అవ్వక్కర్లేదు. సో, ఈ 2 తీసేస్తే ఈ రెండిటి గురించి మనం మాట్లాడుకుందాం. సాలరీ, బిజినెస్. సో, ఇందులో మెజారిటీ పీపుల్ సాలరీ క్లాసే ఉంటారు కాబట్టి సాలరీని ఎలా పెంచుకోవచ్చు అన్న దాని గురించి ఫస్ట్ చెప్తాననమాట. మన ఇన్‌కమ్ పెరిగితే మన ఓవరాల్ వెల్త్ పొటెన్షియల్ పెరిగింది కాబట్టి మనం సాలరీని ఎలా పెంచుకోవచ్చు, అలాగే బిజినెస్ ఎలా పెంచొచ్చు అన్న వాటి గురించి బ్రీఫ్‌గా మాట్లాడతాను. సో, ఫస్ట్ సాలరీలోకొద్దాం. సాలరీని పెంచుకోవడానికి కొన్ని రకాల ఆప్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ అండ్ మోస్ట్ రికమెండెడ్ ఆప్షన్ ఏంటంటే ఎస్పెషల్లీ పీపుల్ ఇన్ 20స్‌లో ఉన్నవాళ్ళు. ఇది నేను కంపల్సరీగా చేశాను. నాకు అమేజింగ్ రిజల్ట్స్ ఇచ్చింది. మీకు కూడా ఇస్తది. అదేంటంటే అప్ స్కిల్లింగ్. అప్ స్కిల్లింగ్ అంటే ఏం లేదండి. మన దగ్గర ఉన్న స్కిల్స్‌ని మనం పెంచుకుంటాం. సో, ఫర్ ఎగ్జాంపుల్ నేను బీటెక్ అయిన తర్వాత ఫస్ట్ సాఫ్ట్‌వేర్ డెవలపర్‌గా జాయిన్ అయినప్పుడు నా జీతం నెలకి రూ. 12,000 12,000. నేను 1 ఇయర్ అందులో పని చేశాక ఎంబీఏ ఎగ్జామ్స్ రాసి ఎంబీఏకెళ్ళాననమాట.
ఎంబీఏ 2 ఇయర్స్ చేశాను. 2 ఇయర్స్ చేసిన తర్వాత అంటే అప్‌స్కిల్లింగ్ 2 ఇయర్స్ చేసుకున్నాను. చేసుకున్నాక నా సాలరీ సడెన్‌గా 50,000 అయిపోయింది పర్ మంత్. సో ఇది చూసారంటే ఎంత బంప్ ఆల్మోస్ట్ 300% ఇంక్రీజ్ ఇక్కడ నాకు. ఈ ఇంక్రీజ్ రావడానికి కారణం ఏంటంటే అప్‌స్కిల్లింగ్. సో, అప్‌స్కిల్లింగ్ టైమ్ ఆఫ్ తీసుకొని ఏదన్నా ఫర్దర్ కోర్సెస్ పోస్ట్ గ్రాడ్యుయేషనో లేదంటే పీహెచ్‌డీయో లేదంటే ఒక స్పెషలైజేషనో చేయొచ్చు. లేదా ఆన్ ద జాబే చేసుకోవచ్చనమాట. ఆల్రెడీ నేను నా జాబ్‌లో ఒక స్కిల్ ఉంది. ఇంకొక స్కిల్ నేర్చుకుంటాను. సో, దట్ ఈస్ వన్ వే ఆఫ్ ఎక్విప్పింగ్ అనమాట. సెకండ్‌దేంటంటే ఉన్న జాబ్‌లోనే హార్డ్ వర్క్ చేయడం. హార్డ్ వర్క్ అంటే ఏం లేదు. మనకు ఆల్రెడీ మనం చేస్తున్న పనికి మనకి ఎంతో జీతం వస్తుంది. మనం ఇంకా ఎక్స్‌ట్రా ఎఫర్ట్ పెట్టి లేదా ఓవర్ టైమ్ ఏదో ఒకటి చేసామంటే వస్తుంది. ఈ హార్డ్ వర్క్ ఇలాంటి వాటితో ప్రాబ్లమ్ ఏంటంటే దేర్ ఈస్ ఎ న్యాచురల్ అప్పర్ లిమిట్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 8 గంటలు పని చేస్తారనుకోండి. 12 గంటలు పని చేస్తే మీకు కొద్దిగా ఎక్స్ట్రా డబ్బులు రావచ్చు. కానీ దేర్ ఈస్ ఓన్లీ 24 అవర్స్ ఇన్ ఎ డే. సో, దేర్ ఈస్ ఓన్లీ సో మచ్ హార్డ్ వర్క్ యూ కెన్ డూ. ఇంకొకటేంటంటే సెకండ్ జాబ్. ఆల్రెడీ ఒక జాబ్ చేస్తా ఉంటారు. వీకెండ్స్‌లోనో లేదా ఖాళీ ఉన్నప్పుడు ఇంకొక పార్ట్ టైమో లేదా ఏదన్నా ఒక వేరే టైప్ ఆఫ్ జాబ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఆహ్, చదువుకునే రోజుల్లో చాలా జాబ్స్ చేసేవాడినన్నమాట. న్యూస్ పేపర్ ఏసేవాడిని, టెలిఫోన్ బూత్‌లో కూర్చునేవాడిని. అట్లాగా అది చదువుతూ జాబ్ చేశాను. సో, ఇట్స్ నాట్ రియల్లీ ఏ సెకండ్ జాబ్. ఇట్ వాస్ ద ఓన్లీ జాబ్. బట్ ఐ హాడ్ అదర్ జాబ్ అనమాట. అదర్ జాబ్ ఏంటంటే చదువుకోవడం. లేదు ఇవాళ రేపటి ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మాతో పాటు మా వైఫ్ వాళ్ళ అక్క వాళ్ళ అబ్బాయి మా దగ్గరే ఉంటాడనమాట. అతను ఆల్రెడీ ఇక్కడ మాస్టర్స్ చేయడానికి వచ్చాడు. న్యూజిలాండ్‌లో మాస్టర్స్ అయిపోయిన తర్వాత ఉద్యోగం చేస్తున్నాడు. కాకపోతే శనివారం, ఆదివారం ఒక 4 అవర్స్, 5 అవర్స్ పిజ్జా హట్‌లో పనిచేస్తాడనమాట. సో, అట్లాగే ఏదైనా సెకండ్ జాబ్ చేసుకోవచ్చు. దీనివల్ల కొంత మీకు ఇన్‌కమ్ పెరుగుతుంది. అలాగే ఆ హార్డ్ వర్కింగ్ ఎథిక్ అది కూడా అలవాటవుతది. ఇంకొక ఆప్షన్ ఏంటంటే క్లాసిక్ ఆప్షన్ ఇండియాలో ఉండేవాళ్ళకి ఓవర్‌సీస్. ఇండియన్ కరెన్సీకి, ఓవర్‌సీస్ కరెన్సీకి జనరల్‌గా ఒక మల్టిప్లైయర్ ఉంటది కాబట్టి ఏదైనా ఆపర్చునిటీ ఉంటే చిన్నదైనా ఒక 3 నెలలు, 4 నెలలైనా వేరే కంట్రీలో పనిచేస్తే ఏంటంటే యూ విల్ ఎర్న్ మోర్ అండ్ దట్ ఈస్ ఎ న్యాచురల్ వే టు బంప్ అప్ ద ఇన్‌కమ్. ఇంకొకటేంటంటే జాబ్ చేంజ్. ఒక జాబ్‌లో మనకు ఆల్రెడీ ఎంతో 50,000, 40,000 ఇస్తున్నారు అంటే అదే స్కిల్‌కి వేరే కంపెనీలో బెటర్ జాబ్ సాలరీ రావడానికి అవకాశం ఉంది కాబట్టి జాబ్ చేంజ్ అవ్వచ్చు. లేదు అంటే నెగోషియేటింగ్. నెగోషియేటింగ్ అంటే ఏంటంటే మనకి 50,000 ఇవ్వడానికి వాళ్ళు ఒప్పుకున్నారు. మనకి జాబ్ ఇచ్చారు. ఒక 1 ఇయర్ అయిపోయిన తర్వాత మనం వాళ్ళ దగ్గరికెళ్ళి మార్కెట్‌లో సిట్యుయేషన్ వేరేగా ఉంది. వై డోంట్ వి రీలుక్ ఎట్ మై కాంట్రాక్ట్ అండ్ గివ్ మీ బెటర్ ఆఫర్ అని అడగొచ్చనమాట. ఇది అన్ని చోట్ల వర్కౌట్ అవ్వదు. అన్ని టైప్ ఆఫ్ మార్కెట్స్‌లో వర్కౌట్ అవ్వదు. బట్ నెగోషియేటింగ్ ఈజ్ ఆల్సో ఎ గుడ్ వే. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ ఈజ్ స్పౌస్ అనమాట. మీరు 50,000 సంపాదిస్తున్నారు. మీ వైఫ్ కూడా 50,000 సంపాదించారనుకోండి. మీ వైఫో, హస్బెండో టోటల్ 1,00,000 అయిపోయింది. సో, డబల్ అయిపోయిందనమాట ఇన్‌కమ్. సో, పార్ట్నర్ ఇది కూడా అందరికీ వర్కౌట్ అవ్వదు. బట్ వర్కౌట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. నేను వర్క్ చేస్తున్న 3, 4 సంవత్సరాలు నేను ఉద్యోగం 3, 4 సంవత్సరాలే చేశాను. తర్వాత బిజినెస్ చేసుకున్నాను. బట్ నేను ఇనీషియల్‌గా జాబ్ చేస్తున్నప్పుడు నేను ఇవన్నీ వాడాను. అప్ స్కిల్లింగ్ చేశాను, హార్డ్ వర్క్ చేశాను, సెకండ్ జాబులు చేశాను, ఓవర్‌సీస్ ఎళ్ళాను. జాబ్ జాబ్ ఒక్కటే మారలేదనమాట. నెగోషియేషన్ కూడా చేయడానికి లేదు. ఎందుకంటే ఇట్ వాస్ ఆ సిట్యుయేషన్ అలాంటిది కాదు. బట్ ఆబ్వియస్‌గా నా వైఫ్ జ్యోత్స్న కూడా ఉద్యోగం చేసేది. సో, అన్ని రకాలుగా కూడా ఇన్‌కమ్ పెరిగిందనమాట. ఆ 3, 4 ఏళ్లలోనే ఆ ఇన్‌కమ్ గ్రోత్ ఇలా అప్‌వర్డ్స్ ఉండేది. కంగారు పడకండి. వీడియో మధ్య మధ్యలో ఇలా వచ్చి కొన్ని ఎక్స్‌ట్రా టాపిక్స్ కూడా చెప్తాను. ఎందుకంటే ఎడిటింగ్ చేస్తున్నప్పుడు అనిపించింది అర్రె! మొత్తం అంతా ఒకే లైన్‌లో ఎళ్తుంది. మధ్య మధ్యలో కొన్ని ఎక్స్‌ట్రా కూడా యాడ్ చేద్దామని. సో, మన ఫస్ట్ ఐడియా ఏంటంటే ఇన్‌కమ్ పెంచుకోవడం గురించి ఎలా ఆలోచించాలి అని. బెస్ట్ థింగ్ ఏంటంటే మీరు గనక ఒక జాబ్‌లో ఉండి సాలరీ వస్తుంది అనుకుంటే ఫోకస్ ఆన్ వర్కింగ్ ఆన్ థింగ్స్ దట్ గివ్ యూ బిగ్గెస్ట్ అడ్వాంటేజ్. సో, బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ జాబ్‌లో చేసే వాళ్ళకేంటంటే వాళ్ళ జాబ్‌లోనే వాళ్ళ స్కిల్స్, వాళ్ళ వాల్యూ పెంచుకోవడం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు టెస్టర్‌గా పనిచేస్తారనుకోండి. మీరు ఏదైనా కొత్త టెస్టింగ్‌కి సంబంధించిన ఆటోమేషనో, లేదు అంటే కమ్యూనికేషన్ స్కిల్సో, లీడర్‌షిప్ స్కిల్సో, పీపుల్ మేనేజ్మెంటో ఏదో ఒక దాని మీద మీరు వర్క్ చేసి అప్ స్కిల్లింగ్ చేసుకోవచ్చనమాట. దీని ద్వారా మీ వాల్యూ పెరుగుతది. చాలామంది పడే అపోహ ఏంటంటే నేను ఆల్రెడీ ఈ వర్క్ చేస్తున్నాను గదా! వేరే ఏదన్నా దాని గురించి కూడా నేను నేర్చుకుంటే నా వాల్యూ పెరుగుతదేమో అని అనుకుంటారనమాట. ఇక్కడ వేరే ఏదన్నా ఏంటంటే అసలు వాళ్ళ దానికి కంప్లీట్‌గా సంబంధం లేని విషయం అనమాట. అంటే మీరు జాబ్ చేస్తున్నారు. సాయంత్రం పూట స్టాక్ ట్రేడింగ్ గురించి నేర్చుకుందాం. దానిలో డబ్బులు బా వస్తాయేమో అని అనుకోవచ్చు. ఇక్కడ ఇష్యూ ఏంటంటే దానిలో నేర్చుకుని, దానిలో సంపాదించేంత లెవెల్‌కి రావాలి అంటే చాలా టైం పడతదనమాట. మనం అంత టైం ఇన్వెస్ట్ చేస్తే మనకొచ్చే రిటర్న్ చాలా డిస్‌ప్రపోర్షనల్‌గా ఉంటది. సో, దాంతో పోల్చుకుంటే మన ఓన్ వర్క్‌లో మనం కొంత ఎక్స్‌ట్రా ఎఫర్ట్ పెట్టినా మనకి మన వాల్యూ పెరుగుతది. మన విజిబిలిటీ పెరుగుతది. మనకి ప్రమోషన్ రావడానికో, వేరే ఆపర్చునిటీ రావడానికో అవకాశాలు ఎక్కువుంటాయనమాట. సో,
యూ హ్యావ్ టు పిక్ థింగ్స్ దట్ గివ్ యూ బిగ్గెస్ట్ అడ్వాంటేజ్. ఇది ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కలా ఉంటుందనమాట. సో మీ సిచ్యువేషన్ బట్టి మీకు బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ కలిగించే విషయం ఏంటో గ్రహించుకొని దాని మీద వర్క్ చేస్తారనమాట. అది టైమ్ టు టైమ్ చేంజ్ అవుతూ ఉంటుంది. సో ఒక పాయింట్ తర్వాత మళ్ళీ వేరే దాని మీద మనం వర్క్ చేస్తాం అనమాట. సో దిస్ ఈజ్ హౌ యూ కెన్ గ్రో యువర్ ఇన్కమ్. యూ కెన్ థింక్ అబౌట్ మోర్ ఇన్కమ్ ఇన్ జనరల్. సో శాలరీ మనం పెంచుకోవడానికి మనకి ఆప్షన్స్ ఉన్నాయి. అలా కాకుండా మీరు శాలరీ కాదు, మీరు బిజినెస్లో ఉన్నారనుకుందాం అనుకో. బిజినెస్లో ఏంటి ఆప్షన్స్ ఉన్నాయో ఒకసారి చూద్దాం. బిజినెస్ని పెంచుకోవడానికి బేసికల్గా అంటే 1000 రకాల మెథడ్స్ ఉన్నా బేసిక్గా ఆ మెథడ్స్ని మనం 2-3 బకెట్స్లో పెట్టచ్చు అనమాట. బకెట్ 1 ఏంటంటే హెల్పింగ్ మోర్ పీపుల్. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు చీరలు కొట్టు పెట్టారనుకుందాం, అది మీ బిజినెస్. ఆ చీరల కొట్టులో రోజుకి 20 మంది చీరలు కొట్టుకుంటున్నారు అంటే మీరు రోజుకి 20 మందికి ఉపయోగపడుతున్నారు. మీరు కనుక సంహౌ ఫిగర్ అవుట్ చేసి 30 మందికి చీరలు అమ్మగలిగారు అనుకో, అంటే 30 మందికి మీరు హెల్ప్ చేయగలుగుతున్నారు. మీ బిజినెస్ పెరుగుతుంది. సో హెల్పింగ్ మోర్ పీపుల్ ఈజ్ ద ఆబ్వియస్ వే. లేదా ఇంకొక ఆప్షన్ ఏంటంటే ఛార్జింగ్ మోర్. అంటే అదే చీర ముందు 2000కి అమ్మేవాళ్ళు ఇప్పుడు 15,000కి అమ్ముతారన్నమాట. అంటే చీర ప్రైస్ బాగా డ్రమాటిక్గా పెంచారు. ఛార్జింగ్ చేసుకుని మోర్ చేస్తే మీ ఇన్కమ్ పెరగడానికి ఛాన్స్ ఉంది. ఇట్లా కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయండి. అంటే మనం ఎక్కువ డబ్బులు తీసుకున్నాం అనుకోండి, అంతమంది కస్టమర్స్ రాకపోవచ్చు. సో ఆ ఎకనామిక్స్ అన్నీ ఫిగర్ అవుట్ చేసుకుని వర్కౌట్ చేయాలి. ఫైనల్ ఆప్షన్ ఏంటంటే హైరింగ్ మోర్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీ చీరల కొట్లో సేల్స్ మ్యాన్ ఉన్నారు, 2 పర్సన్స్ ఉన్నారు. వాళ్ళు ఒక్కొక్కళ్ళు రోజుకు 10 చీరలు అమ్ముతున్నారు. సో టెక్నికల్గా మీరు ఇంకొక సేల్స్ పర్సన్ పెట్టారనుకోండి, వాళ్ళు కూడా 10 అమ్మడానికి అవకాశం ఉంది కదా. సో అది హైరింగ్ మోర్ అనమాట. ఇక్కడ మోర్ అంటుంటే అది మోర్ పీపుల్ మోర్ ఇదే అని అనుకోకర్లేదు, మోర్ ఆఫ్ సంథింగ్ కూడా అవ్వచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక చిన్న యాప్ తయారు చేశారు, దాన్ని మీరు ఇన్స్టాగ్రామ్లో అడ్వర్టైజ్ చేస్తున్నారు. 1000 యాడ్స్ 1000 టైమ్స్ యాడ్ రన్ అయితే 2 కస్టమర్స్ వస్తున్నారని మీకు అనుకుందాం. సో మీరు కనుక మోర్ యాడ్స్ రన్ చేశారనుకోండి, 2000 రన్ చేస్తే 4 రావడానికి అవకాశం ఉంది. సో ఆ మోర్ కాన్సెప్ట్ అదనమాట. సో బిజినెస్ పెంచుకోవడానికి ఇవి బేసికల్గా లివర్స్ ఉంటాయన్నమాట. వీటిని మనం అడ్జస్ట్ చేస్తే బిజినెస్ పెరగడానికి ఛాన్స్ ఉంది. జనరల్గా చాలా మెథడ్స్ ఉన్నాయి, అవన్నీ ఈ బకెట్స్లోకే వస్తాయన్నమాట. నెక్స్ట్ ఏంటంటే ఎక్స్పెన్సెస్ని మనం ఎలా కంట్రోల్ చేయాలి, దాన్ని ఎలా తగ్గించుకోవాలన్న దాని గురించి కూడా మాట్లాడదాం. సెకండ్‌ది ఎక్స్‌పెన్సెస్‌లో బేసికల్‌గా మనం ఎక్స్‌పెన్సెస్ రకరకాలుగా ఉంటాయి. ప్రతిరోజు మన దగ్గర నుంచి మన అకౌంట్‌లోంచి డబ్బులు వెళ్ళిపోతా ఉంటాయి కదా. ఈ వెళ్ళిపోయే వాటిని మనం ఒక 4, 5 కేటగిరీస్ బకెట్‌లోకి ఫస్ట్ పెట్టుకోవాలనమాట. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది రోజు చేయక్కర్లేదు కానీ, ఒకసారి 2, 3 సార్లు చేశారనుకోండి, మీకు ఏ ఎక్స్‌పెంట్ ఏంటి అనేది ఒక ఐడియా వస్తదనమాట. సో ఇక్కడ బేసిక్ కేటగిరీస్ ఏంటంటే నీడ్స్ అంటే ఏంటంటే, ఇయి లేకపోతే మనం బతకలేమనమాట. వీటిల్లో ఏముంటాయండి, హౌసు, ఫుడ్డు, క్లోతింగు, ట్రావెల్ అంటే టూర్స్ తిరగడం కాదండి. మీరున్న ప్లేస్ నుంచి మీ ప్లేస్ ఆఫ్ వర్క్‌కి వెళ్ళటానికి కావాల్సిన ట్రావెల్, అలాగే హెల్త్. ఇవి బేసిక్ నీడ్స్ అనమాట ఒక మనిషికి. సో రోజు పొద్దున్న లేచింది పడుకునే వరకు మీరు చూసుకుంటే మీకు అవసరమైన విషయాలు. ఇవి లేకపోతే మనం గడపలేము. ఉండడానికి ఒక ప్లేస్ ఉండాలి, తినడానికి ఫుడ్ ఉండాలి, వేసుకోవడానికి బట్టలు ఉండాలి. అలాగే ఒక ఉద్యోగం, బిజినెస్ చేస్తుంటే ఆ ప్లేస్‌కి వెళ్ళటానికి, రావడానికి ఒక మీన్స్ ఉండాలి. మన ఆరోగ్యం ఉండాలి. నెక్స్ట్‌ది వాంట్స్ అంటే ఏంటంటే, ఇవి మనం కావాలని కోరుకుంటాం అనమాట. సో దట్ వీ కెన్ ఫీల్ బెటర్ అబౌట్ అవర్ సెల్ఫ్ అట్లాగా. ఈ వాంట్స్‌లో మీకున్న హాబీసు, తర్వాత ఈటింగ్ అవుట్, బయటికెళ్ళి ఫ్రెండ్స్‌తో తినడం. అంటే ఫుడ్ ఈజ్ నీడ్. బట్ ఆ ఫుడ్ ఎక్కడ తింటున్నావు, రెస్టారెంట్‌లో తింటున్నావా, లేకపోతే ఇంట్లో వండుకొని తింటున్నావా అన్న దాని మీద డిపెండ్ అయి ఉంటదనమాట ఆ కేటగిరీ. అలాగే ఎంటర్‌టైన్‌మెంట్, ఒక సినిమాకో లేదంటే ఏదన్నా అలా చేస్తే అది. ఈ ఓటీటీస్, రకరకాల యాప్స్, సబ్స్క్రిప్షన్స్ ఇయన్నీ కూడా వాంట్స్‌లోకి వస్తాయన్నమాట. ఇంకొక బకెట్ ఏంటంటే లగ్జరీస్ అంటే సింపుల్ ఎగ్జాంపుల్ హాలిడేస్, గిఫ్ట్‌లు ఇవ్వడం ఎవరికన్నా, అవసరానికి మించి వెహికల్స్, కాస్ట్లీ స్టఫ్ ఏదైనా గానీ. ఇంకొక బకెట్ కూడా ఉంది. ఈ 3 కాదు, అన్‌ఎక్స్‌పెక్టెడ్. ఇయన్నీ మనం అనుకుని మన లైఫ్‌ని ప్లాన్ చేసుకునేవి. ఇవేంటంటే అన్‌ఎక్స్‌పెక్టెడ్ అనమాట. మనం ఒక దారిలో వెళ్తూ ఉంటాం, దేవుడు ఇంకోటి తలుస్తాడు కదా, అది అన్‌ఎక్స్‌పెక్టెడ్ అంటే బ్రోకెన్ ఐటమ్స్, యాక్సిడెంట్స్, మన రిలేటివ్స్, మన ఫాదర్‌కో, మమ్మీకో ఏదో అవుతుంది, మనం అవసరం పడాలి, వాళ్ళకి హెల్ప్ చేయాల్సి రావచ్చు. అట్లాంటివి అనమాట ఎమర్జెన్సీస్ అయన్నీ. ఇంకొకటి కూడా ఉందండి ఎక్స్‌పెన్సెస్. ట్యాక్సెస్ కూడా ఒకలాంటి ఎక్స్‌పెన్సెసే కదా. ఆఫ్‌కోర్స్ ఇది మనం కంపల్సరీగా పే చేయాల్సిందే అనుకోండి. బట్ ఇన్ ఏ వే ఇట్ ఈస్ అన్ ఎక్స్‌పెన్సెస్. ఇందులోనే మీకున్న ఇన్‌కమ్ ట్యాక్స్, జీఎస్టీ, డ్యూటీస్,
ఇయన్నీ గూడా వస్తాయనమాట. జీఎస్టీ కూడా ఒకలాంటి ఎక్స్‌పెన్సెసే, టాక్సే, మనకు తెలీదు అది. మనం కొనేప్పుడు ఐటెంలోకి వెళ్ళిపోద్ది కాబట్టి. సో, ఇప్పుడు మీకు ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఎవరైనా ఇంకా ఎక్స్‌పెన్సెస్‌ని మేనేజ్ జేసుకోవాలి. ఇన్‌కమ్ మైనస్ ఎక్స్‌పెన్సెస్ ఆ నంబర్ పెంచాలి అంటే ఒకటి ఆప్షన్ ఇన్‌కమ్‌ని పెంచుకోవడం, లేదా ఎక్స్‌పెన్స్‌ని తగ్గించుకోవడం, లేదా 2 ఇది పెంచుతూ ఇది తగ్గించుకోవచ్చనమాట. నా లైఫ్‌లో నేను అన్నీ జేశాను. సో, నా పర్స్‌పెక్టివ్‌లో ఎక్స్‌పెన్సెస్ ఎలా కంట్రోల్ జేసుకోవచ్చో నేను మీకు కొన్ని సలహాలు, టిప్స్ లాగా ఇస్తాను. అన్నీ మనం ఫాలో అవ్వక్కర్లేదు. బట్ ఏంటంటే మన ఆప్షన్స్ ఏంటో మనకు తెలియాలి గదా! తెలియకపోతే ఏంటంటే ఒక బ్లైండ్‌గా ఏదో వచ్చామా, ఎళ్ళిపోయామా అన్నట్టుగా ఉంటది. సో, తెలుసుకోవాలి ఫస్ట్ థింగ్. సో, హౌ టు కంట్రోల్ ఎక్స్‌పెన్సెస్? ఫస్ట్ అండ్ ఫార్‌మోస్ట్ స్టెప్ ఏంటంటే కంట్రోల్ చేయాలి అంటే, ఒకదాన్ని మనం కంట్రోల్ చేయాలి అనుకున్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీ బైక్ మీద ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్‌కెళ్తున్నారు. మీకెందుకో మీరు స్పీడ్‌గా ఎళ్ళిపోతున్నారేమో అనిపించింది. కానీ నిజం ఏంటి అని మీకు తెలియాలంటే మీరేం చేస్తారు? ఇమ్మీడియేట్‌గా మీరు స్పీడోమీటర్ వంక చూస్తారనమాట. అది గనక ఒక 40, 50లో ఉందనుకోండి, ఓకే. యాక్చువల్ స్పీడ్ లిమిట్‌లోనే మనం వెళ్తున్నామేమో అనుకోవచ్చు. అదే గనక 90 100లో ఉందనుకోండి, కంగారు పడతాం మనం. ఓరి బాబు ఏంటి ఇంత ఫాస్ట్‌గా వెళ్తున్నాం అని. సో, ఫస్ట్ థింగ్ ఎక్స్‌పెన్సెస్ కంట్రోల్ చేయడానికి మనకు కావాల్సింది ఏంటంటే మెజర్‌మెంట్ అనమాట. మన డబ్బులు ఎక్కడికెళ్తున్నాయని మనకు తెలియాలి. అప్పుడే మనం దాన్ని కంట్రోల్ చేయగలం. తెలియట్లేదనుకోండి, ఎలా వస్తున్నాయో, ఎలా పోతున్నాయో తెలిపితే ఏమీ చేయలేం. సో, ఫస్ట్ స్టెప్ ఆఫ్ కంట్రోలింగ్ ఎక్స్‌పెన్సెస్ ఈస్ ట్రాకింగ్ అనమాట. దీనికి సింపుల్ ఆప్షన్ ఏంటంటే దీన్ని ఓవర్ ఇంజినీర్ చేయక్కర్లేదు. ఆల్రెడీ ఇవాళ రేపు చాలా యాప్స్, ఏఐ అన్నీ ఉన్నాయి గానీ, నేనేం చేస్తానంటే, నేను ఇప్పుడు రైట్ నౌ అయితే నేను అంత రిలీజియస్‌గా ఎక్స్‌పెన్సెస్ ఏమి ట్రాక్ చేయట్లేదు. బికాజ్ వి ఆర్ ఇన్ ఎ బెటర్ స్టేట్ రైట్ నౌ. బట్ నా జాబ్ స్టార్ట్ చేసిన కొత్తల్లో, నేను బిజినెస్ స్టార్ట్ చేసిన కొత్తల్లో ఫస్ట్ 10 సంవత్సరాలు కూడా ట్రాకింగ్ చేసేవాడిని. ట్రాకింగ్ ఎలా చేసేవాడినంటే, నాకు నా డబ్బులు ఎక్కడెక్కడి నుంచి వెళ్ళిపోతున్నాయో ఆ ఇన్ఫర్మేషన్ అంతా నేను డౌన్‌లోడ్ చేసుకునేవాడినమాట. అంటే నా బ్యాంక్ స్టేట్‌మెంటు, అలాగే నా క్రెడిట్ కార్డ్ స్టేట్‌మెంటు. ఈ 2 డౌన్‌లోడ్ చేసుకునేవాడిని. ఈ 2 చోట్ల నుంచి నా దగ్గర నుంచి డబ్బులెళ్ళిపోయేవి. చేసుకొని ప్రతి ఎక్స్‌పెన్స్ విల్ బి నెగెటివ్ దేర్ గదా! ఆ నెగెటివ్ నంబర్‌కి నేను ఎక్సెల్‌లో పెట్టుకొని, ఈ నంబర్ ఏంటి? దీనికి ఎందుకని ఈ డబ్బులెళ్ళాయి అనేది నేను అక్కడ పక్కన రాసుకునేవాడిననమాట. అలాగా ప్రతి 3 నెలలకో, 2, 3 నెలలకోసారి నేను మొత్తం డౌన్‌లోడ్ చేసి అన్నీ కూడా కేటగరైజ్ చేసుకునేవాడిని. చేసుకొని దాన్ని నేను ఫర్దర్‌గా అనలైజ్ చేసేవాడినన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ గ్రోసరీస్‌కి ఎంతవుతుంది? ఈటింగ్ ఔట్‌కి ఎంతవుతుంది? లేదంటే ఊబర్ చార్జెస్‌కి ఎంతవుతుంది? ఇవాళ రేపైతే అవి చూస్తా ఉంటాను. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మేము ఇండియా ఎళ్తే ఊబర్‌లో తిరుగుతా ఉంటాం. సో, అట్లాగా ఈ కేటగరీస్‌ని బట్టి చూస్తానన్నమాట. చూసి ఆ అమౌంటు నా నా మైండ్‌లో ఉన్న అందాజాకి నియర్‌గా ఉందా లేదా అని చూస్తానన్నమాట. ఎగ్జాక్ట్‌లీ స్పీడోమీటర్ ఎగ్జాంపులే. మనం 40లో వెళ్తున్నాం అని అనుకున్నాం. స్పీడోమీటర్‌లో 60 చూపించిందనుకోండి. అప్పుడు మనం కరెక్ట్ చేసుకుంటాం గదా! సో, నా మైండ్‌లో నాకొక నంబర్ ఉంటది. ఓకే. మనం ఇంత ఖర్చు పెడుతున్నామేమో ఈ విషయం మీద అని. నేను ట్రాక్ చేస్తేనే నాకు తెలుస్తదనమాట. సో, ట్రాకింగ్ ఎక్స్‌పెన్సెస్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ అనమాట. ట్రాక్ చేయడాన్ని ఇదేదో ప్రతి రూపాయికి ఆలోచిస్తున్నట్టుగా ఉన్నామా అన్న ఫీలింగ్‌లోకి ఎళ్ళక్కర్లేదు. జస్ట్ దిస్ ఈస్ ఎ స్కిల్. యూ హావ్ టు బిల్డ్ ఇట్. ఎలాగైతే జిమ్‌లో వర్కౌట్ చేసేవాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళు చేసే ప్రతి వర్కౌట్‌ని, అలాగే వాళ్ళు తినే ప్రతి ఫుడ్‌ని ట్రాక్ చేస్తారు కొన్నాళ్ళు. సో దట్ దే కెన్ సీ విచ్ వే దే ఆర్ గోయింగ్. ఎగ్జాక్ట్‌లీ సేమ్ వే యూ హావ్ టు ట్రాక్. సెకండ్ ఆప్షన్ ఏంటంటే కంట్రోలింగ్ ఎక్స్‌పెన్సెస్‌లో చూసింగ్ వెల్. మనం ఖర్చు పెట్టే ప్రతి రూపాయి, ప్రతి డాలరు గూడా ఇట్ ఈస్ ఎ చాయిస్ వి ఆర్ మేకింగ్. సో, ఆ చాయిస్‌ని మనం బెటర్ చాయిసెస్ తీసుకుంటే సరిపోతది. నేను నా లైఫ్‌లో ఎగ్జాంపుల్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను వేసుకునే బట్టలున్నాయనుకోండి. నేనేం చేశానంటే అరౌండ్ పోస్ట్ కోవిడ్ తర్వాత ఒక 3 ఇయర్స్ నేనసలు బట్టలు కొనకూడదు అని అనుకున్నాననమాట. ఎందుకంటే నాకేమనిపించింది, నా క్లాజెట్‌లోకెళ్ళినప్పుడు నా బట్టలు చూసుకుంటే నాకు చాలా బట్టలున్నాయి. ఇంకా నాకు ఫర్దర్‌గా బట్టలొద్దు అనిపించిందనమాట. ఒక 3 సంవత్సరాలు నేను అసలు బట్టలు కొనకూడదు అనుకున్నా. అండ్ ఐ వాస్ ఏబుల్ టు మెయింటైన్. తర్వాత కూడా ఎలాంటి బట్టలు కొనాలి? ఏది పడితే అది కొనుక్కుంటే వద్దులే. ఏదైనా ఒకటి కొనుక్కుంటే ఇక ఆ షర్టు లేదా ఆ ప్యాంటు అట్లా నిలబడేలాంటివి కొనుక్కోవాలి అనుకున్నాననమాట. సో, ఒక రూపాయి ఎక్కువైనా ఐ బై ద బ్రాండ్ దట్ విల్ స్టే విత్ మీ. ఫర్ ఎగ్జాంపుల్ నేనైతే యూనిక్లో బ్రాండ్ కొనుక్కుంటాను. ఆ షర్ట్స్, ఆ ప్యాంట్సు ఇంకా అలాగే ఉంటాయనమాట. కంఫర్టబుల్‌గా ఉంటాయి. నా నా పర్సనాలిటీకి సరిపోతాయి. అండ్ ఐ జస్ట్ యూజ్ ఇట్. ఏదో యూనిక్లోని ప్రమోట్ చేయడం కోసం చెప్పట్లేదు. చూసింగ్ వెల్. సో, మీరు చేసే ప్రతి ఖర్చులో గూడా మీరు బెటర్ చాయిసెస్ సెలెక్ట్ చేసుకోవచ్చనమాట. సో థట్ యువర్ మనీ గోస్ ఫర్దర్ యాస్ వెల్ యాస్ యూ డోంట్ హ్యావ్ టు డూ ద సేమ్ థింగ్ అగైన్ అండ్ అగైన్. సో, ఒకటి కొనుక్కున్నప్పుడు అది మన దగ్గర నిలబడే ఐటమా? లేదంటే మళ్ళా 3 నెలల దాన్ని రిప్లేస్ చేయాలా? అలాంటప్పుడు మైట్ యాస్ వెల్ బై సంథింగ్ దట్ స్టేస్ విత్ అస్ ఫర్ ఎ బిట్ లాంగర్. అలాంటి చూసింగ్ వెల్ అనేది అదొక సెలెక్టింగ్‌లో అదొకటనమాట. అట్లాగే చూసింగ్ వెల్‌లో ఇంకొక ఆప్షన్ గూడా ఉందండి. చూసింగ్ సో దట్ యూ డోంట్ స్పెండ్. సో, ఇక్కడ సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు గనక నన్ను కలిసినప్పుడు కోక్ తాగుతావా? నాకు మీరు ఆఫర్ చేశారనుకోండి. కోక్ కానీ, పెప్సీ గానీ ఏదైనా. నేను తాగను అని చెప్తాననమాట. దిస్ ఈస్ ఎ చాయిస్ దట్ ఐ హావ్ ఆల్రెడీ మేడ్.
మీరు అడక్కముందే నేను ఆ చాయిస్ చేశాను. కూల్ డ్రింక్స్ నో. సోడా, షుగరీ డ్రింక్స్ నేను ఇప్పటికి తాగననమాట. సో, చూసింగ్ వెల్ అనేది అది మన మైండ్‌లో మనం ఫిక్స్ అవ్వాలి. ఆ చాయిస్ ఏంటి? దానివల్ల డబ్బులు మిగులుతాయా లేదా అనేది ఈ ఈ చాయిస్ నేను యాక్చువల్‌గా హెల్త్ కోసం తీసుకున్నది. బట్ ఇన్ ఎ వే ఇట్ ఆల్సో సేవ్స్ మీ మనీ గదా! సో, చూసింగ్ వెల్ అన్నది అదనమాట. సో, అట్లాగా మనము సెలెక్ట్ చేసుకునేవి మన మైండ్‌లో, మన పర్సనాలిటీలో, మన వాల్యూలో ఆహ్, ఏది మంచిది అని మనం ముందే డిసైడ్ అవ్వాలి. వీటి గురించి మీకు ఫర్దర్‌గా తర్వాత ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇంకొక టాపిక్ ఉంది. బట్ చూసింగ్ వెల్ అనేది క్రిటికల్ స్కిల్ అనమాట. ఈ స్కిల్‌ని మనం బిల్డ్ చేసుకోవాలి. ఎర్లీ ఇయర్స్‌లో 20స్‌లో, 30స్‌లో దీన్ని మనం బిల్డ్ చేసుకుంటే ఇట్ విల్ స్టే విత్ అస్ లైఫ్ లాంగ్ అండ్ ఇట్ విల్ కీప్ ఆన్ పేయింగ్ అనమాట. ఎక్కడికెళ్ళినా కూడా మనకు ఉపయోగపడతా ఉంటది. థర్డ్‌ది ఏంటంటే మనం ఎవరితో టైమ్ స్పెండ్ చేస్తున్నాం. ఇక్కడ హూ టైమ్ అని రాశానులెండి. మనం టైమ్ ఎవరితో స్పెండ్ చేస్తున్నాం అన్నది కూడా ఇంపార్టెంట్. ఇక్కడ ఇక్కడ విషయం ఏంటంటే చాలా సార్లు ఖర్చులు మనం పెట్టేవి మనం ఒక గ్రూప్‌లో ఉన్నాము. ఎవరో రంగారావో, లేదా వెంకట్టో, లేదంటే లక్ష్మియో ఇంకొకళ్ళు పెట్టారు కాబట్టి మనం పెట్టాల్సిన ఖర్చులు కొన్ని ఉంటాయన్నమాట. సో, దిస్ ఈస్ వేర్ మనం ఎవరితో టైమ్ స్పెండ్ చేస్తున్నామో వాళ్ళు మనల్ని ఇన్‌స్పైర్ చేస్తున్నారా? వాళ్ళు మనని గ్రోత్ వైపుకి తీసుకెళ్తున్నారా? వాళ్ళు మనల్ని నెగెటివ్ డైరెక్షన్‌లో మూవ్ చేస్తున్నారా? అని కూడా మనం ఆలోచించుకోవాలన్నమాట. అలాగని అన్ని ఫ్రెండ్‌షిప్స్ గంగలో తొక్కేసి పారేసామని గాదు. అదేంటంటే యూ యూ హావ్ టు ఫైండ్ పీపుల్ అండ్ ప్లేసెస్ అండ్ సిట్యుయేషన్స్ దట్ విల్ ఇన్‌స్పైర్ యూ టువర్డ్స్ ద గ్రోత్. సో, ఎవరితో టైమ్ స్పెండ్ చేస్తున్నారు? వాళ్ళ ద్వారా మనం ఒక నెగెటివ్ స్పైరల్‌లోకెళ్ళి వాళ్ళు ఇది కొన్నారు కాబట్టి మనం అది కొంటున్నామా? హెచ్చులకు పోయి లేదంటే కంపారిజన్స్‌లోకి ఎళ్తున్నామా? అన్నది ఇంపార్టెంట్ అనమాట. సో, ఎవరితో టైమ్ స్పెండ్ చేస్తున్నాం అన్నది కంట్రోలింగ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇంకొకటేంటంటే బడ్జెటింగ్. బడ్జెటింగ్ అంటే ఏం లేదండి. ట్రాక్ చేస్తాం గదా! ట్రాక్ చేసినప్పుడు మనకి తెలుస్తది. సో, ఫర్ ఎగ్జాంపుల్ ట్రాక్ చేసుకున్నాక నాకు ఈటింగ్ ఔట్ నెలకి రూ. 3000 అవుతుందని నాకు తెలిసింది. నేను బడ్జెటింగ్ చేసుకుంటాను. బడ్జెటింగ్‌లో ఏమనుకుంటానంటే నాకు 3000 ఒద్దు. నేను నెలకి 2500 ఈటింగ్ ఔట్‌కి ఖర్చు పెట్టాలి అనుకుంటాననమాట. సో, ఐ హావ్ క్రియేటెడ్ ఎ బకెట్ వేర్ ఐ యామ్ పుట్టింగ్ రూ. 2500 అండ్ ఐ విల్ ఓన్లీ స్పెండ్ దట్ మచ్ ఇన్ ఎ మంత్ ఫర్ ఈటింగ్ ఔట్ అనమాట. సో, దట్ ఈస్ బడ్జెటింగ్. బడ్జెటింగ్ వల్ల మీకు ఒక్కొక్కసారి ఏమవుతుందంటే కొంతమందికి సెల్ఫ్ కంట్రోల్ ఉండదు. ట్రాక్ చేస్తారు తెలుస్తది. బట్ స్టిల్ వాళ్ళకి స్పీడోమీటర్ 60, 90 అని చెప్పినా వాళ్ళు ఎళ్ళిపోతా ఉంటారనమాట. సో, బడ్జెటింగ్ ఈజ్ లైక్ బ్రేకింగ్ అనమాట. ఆహ్, మనం ఒక బకెట్‌లో 2500 పెట్టాము. ఆ 2500 వాడుతున్నాము అనేది మనకు తెలిసినప్పుడు ఆటోమేటిక్‌గా అది అయిపోతే మనం ఈటింగ్ ఔట్ ఆపేస్తాం అనమాట. సో, దిస్ ఈస్ వేర్ బడ్జెటింగ్ ఈజ్. బడ్జెటింగ్ ఈజ్ నేను నా లైఫ్‌లో ఎర్లీ స్టేజెస్‌లోనే బడ్జెటింగ్ చేశాను. తర్వాత ఎప్పుడు బడ్జెటింగ్ చేసుకోవాల్సిన అవసరం రాలేదు. ఎందుకంటే ఐ హావ్ ప్రిటీ డీసెంట్ సెల్ఫ్ కంట్రోల్ అనమాట. అది ఒక మజిల్ లాంటిదే కదా! ఓవర్ టైమ్ మనకి బిల్డ్ అవుతది. సో, కొంత బిల్డ్ అయ్యి నేను బెటర్ చాయిసెస్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత ఐ స్టాప్డ్ వర్రింగ్ అబౌట్ బడ్జెటింగ్ సైడ్. ఐ జనరల్లీ స్టిల్ ట్రాక్ బట్ ఐ డోంట్ బాదర్ అబౌట్ బడ్జెటింగ్. బట్ బడ్జెటింగ్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ స్కిల్. బడ్జెటింగ్ విషయానికొచ్చేటప్పటికి ఒక సింపుల్ ట్రిక్ ఏంటంటే, మీరు ఎలా బడ్జెట్ చేసుకున్నా అందులో కొంత అమౌంట్ లగ్జరీస్ కోసం అలొకేట్ చేయండి. లగ్జరీ అసలు కంప్లీట్‌గా తీసేయమాకండి లైఫ్‌లోంచి. దానివల్ల ఏమవుతదంటే, అసలు లగ్జరీయే లేకపోతే లైఫ్ ఏదో ఒక మిసరబుల్‌గా అనిపిస్తదనమాట. సో, కొంత అమౌంట్‌ని మనం లగ్జరీకి అలొకేట్ చేయాలన్నమాట. బై డెఫినిషన్ లగ్జరీ ఈజ్ సంథింగ్ దట్ యూ కాంట్ హ్యావ్ ఎవ్రీ డే ఎనీవే. ప్రతిరోజు గూచీ బ్యాగులు, ప్రాడా బట్టలేసుకొని తిరిగేవాడికి ఈ లగ్జరీ కాదనమాట. అయి జస్ట్ అయి నార్మల్ విషయాలు ఆడికి. సో, వాటికి కొంత అమౌంట్ అలొకేట్ చేయండి. ఇక్కడ నేను గూచీ, ప్రాడా అన్నాను కదా! అని వాటిల్ని లగ్జరీ అని నేను చెప్పట్లేదు. మీ దృష్టిలో మీ పర్సనల్ లగ్జరీ ఏదో ఐడెంటిఫై చేసుకొని, దానికి కొంత అమౌంట్ అలొకేట్ చేసుకొని, అవసరమైనప్పుడు దాన్ని స్పెండ్ చేయండి. నా లైఫ్‌లో జరిగిన ఎగ్జాంపుల్స్ 2 చెప్తాను. నేను వర్క్ చేసే రోజుల్లో నాకు రెండిట్ల మీద చాలా కోరికుండేదనమాట. ఒకటేంటంటే 'కాల్విన్ అండ్ హాబ్స్' కార్టూన్స్ వాళ్ళు 3 సెట్స్ 3 బుక్స్ కలిపి ఒక పెద్ద బండిల్‌లాగా పబ్లిష్ చేశారనమాట. ఆమ్నిబస్ అంటారు దాన్ని. ఆ కలెక్షన్ కొనుక్కోవాలి అని ఉండేది. దాని ప్రైస్ రూ. 4000. ఈ అమౌంట్ చాలా ఎక్కువనమాట నాకు ఆ రోజుల్లో. సో, ఎట్లాగైనా దాన్ని కొనాలి. దానికోసం ప్లాన్ చేయాలనుకున్నాను. సెకండ్‌ది డీఎస్ఎల్ఆర్ కెమెరా. అదేమో ఒక 16,000-25,000 రూపీస్ ఉండేది. సో, ఈ రెండిటి కోసం నేనేం చేశానంటే, నేను ఇన్వెస్ట్ చేస్తున్న స్టాక్స్‌లోనే నేను అనుకునేవాడిననమాట. ఈ పర్టిక్యులర్ మంత్ నేను కొంటున్న స్టాక్సు దానికోసం నేను కొంటున్నాను అని. ఎప్పుడైతే ఆ 4,000 పోగయిందో వెంటనే నేను ఆ డబ్బులు విత్‌డ్రా చేసి ఆ బుక్ కొన్నాను. ఆ బుక్ కూడా మా ఇంట్లో ఇప్పటికి కూడా ఉంది. మేము న్యూజిలాండ్ కూడా పట్టుకొచ్చామనమాట ఆ బుక్స్. నీకు ఫోటో పెడతానిక్కడ. సెకండ్‌ది కెమెరా. కెమెరా కూడా అలాగే ఒక పాయింట్ తర్వాత డబ్బులు అక్యుములేట్ అయ్యాక కెమెరా కొనుక్కున్నాననమాట. సో, అట్లాగా పర్సనల్‌గా మీ ఒపీనియన్‌లో మీకు లగ్జరీ ఏంటి అని మీరు క్లియర్‌గా ఐడెంటిఫై చేసుకొని then you start prioritizing it and you give a little portion of your money for that also. This is a very good way to think about budget. ఒక హెల్తీ వే అనమాట ఇది. ఐదోదేంటంటే నెగోషియేటింగ్. నెగోషియేటింగ్ అంటే ఏంటంటే కొన్ని కొన్ని ఖర్చులు మనం కంపల్సరీగా పెట్టాల్సి రావచ్చు. సో, ఫర్ ఎగ్జాంపుల్ హౌసు
ఖర్చు పెట్టాలండి. అలాగే హెల్త్‌కి కూడా ఖర్చు పెట్టాలి. ఫుడ్‌కి కూడా ఖర్చు పెట్టాలి. లేదంటే మీ ఎలక్ట్రిసిటీ బిల్, యుటిలిటీస్ వాటికి కూడా ఖర్చు పెట్టాలి. బట్ మనం అప్పుడప్పుడు వాళ్ళతో నెగోషియేట్ చేయొచ్చన్నమాట. మనం మన హౌస్ ఓనర్‌తో మాట్లాడొచ్చు. చూడు బాసు మేము క్లీన్‌గానే ఉంచుకుంటున్నాం హౌస్‌ని. మీరు రెంట్ ఇంకో 200 తగ్గించొచ్చు కదా! అని అడగొచ్చనమాట. సో, థట్ ఈస్ నెగోషియేటింగ్. సో, మనకి ఏదైతే రికరింగ్ ఎక్స్‌పెన్సెస్ ఉంటాయో ప్రతి నెల, ప్రతి ఇయర్ ఖర్చవుతున్నాయి అనుకుంటే ఇన్స్యూరెన్స్ అట్లాంటివి యూ కెన్ షాప్ అరౌండ్. యూ కెన్ ఫైండ్ ఎ బెటర్ డీల్ అండ్ యూజ్ దట్ టు నెగోషియేట్ అండ్ బ్రింగ్ డౌన్ ద ఎక్స్‌పెన్సెస్. సో, అదొక వే. ఇంకొకటేంటంటే థింకింగ్ ఇన్ సీజన్స్. అంటే ఇక్కడ కీ థింగ్ ఏంటంటే చాలామంది ఏమనుకుంటారంటే, నేను గనుక ట్రాక్ చేస్తున్నాను, నేను బడ్జెటింగ్ సెట్ చేసుకున్నాను అంటే, ఇక ఇదే నా లైఫు. నేను ప్రతి నెల ఇలాగే ఉండాలా? ఇదే నా బతుకు. ఇంతేనా? దీనిలో మజా ఏముందా? అని అనుకుంటారనమాట. అట్లా ఆలోచించక్కర్లేదు. వీ కెన్ థింక్ ఇన్ సీజన్స్ అనమాట. సీజన్స్ అంటే ఏంటంటే ఎండాకాలం, వర్షాకాలం ఎలాగైతే నేచర్‌లో సీజన్స్ ఉంటాయో, మన ఫైనాన్షియల్ లైఫ్‌లో కూడా మనం కొన్ని సీజన్స్‌ని ఊహించుకోవచ్చనమాట. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇయర్ ఉందనుకోండి. ఇప్పుడు 2026 ఇయర్ ఉంది. ఈ 2026 ఇయర్‌లో నా సీజన్స్ ఎలా ఉన్నాయంటే, స్టార్ట్ ఆఫ్ ద ఇయర్ నేను ఇక్కడ ఒక చిన్న డయాగ్రామ్‌లో ఏసి చూపిస్తాను. ఇది 2026 అనుకుందాం అనుకోండి. ఇంకో కలర్ పెన్ తెద్దామని ఎళ్ళా. సో, 2026లో ఫస్ట్ 2 మంత్స్ నాది ట్రావెల్ సీజన్ అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము న్యూజిలాండ్ నుంచి ఇండియా ఎళ్ళాము. ఇండియా నుంచి వచ్చిన తర్వాత నాకు మళ్ళా ఒక కాన్ఫరెన్స్ వర్క్ ఉంటే నేను యూఎస్ ఎళ్ళాను. సో, ఇది నా ట్రావెల్ సీజన్. ట్రావెల్ సీజన్‌లో నేను ప్రతి రూపాయికి ఆలోచించుకుంటా కూర్చుంటే నా పనవ్వదనమాట. సో, ఐ యామ్ స్పెండింగ్ ఎ లాట్. బట్ దట్ ఈస్ ట్రావెల్ సీజన్. ట్రావెల్ సీజన్ అయిపోయిన తర్వాత ప్రెజెంట్ నేను ఆల్మోస్ట్ నాకు ఫర్దర్‌గా ట్రావెల్ ప్లాన్స్ ఏం లేవు. నేను ఒక అక్టోబర్ వరకు న్యూజిలాండ్‌లోనే ఉంటాననమాట. ఇది నా హోమ్ టైమ్. ఈ టైంలో నేను నా ఖర్చుని తగ్గించుకోవచ్చనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను రోజు బయట భోంచేయను. ట్రావెల్ చేసినప్పుడు ఏంటంటే ఆల్మోస్ట్ ప్రతిరోజు బయటే తినాలి. మన ఇల్లు ఉండదు, మన స్టవ్ ఉండదు కాబట్టి మనం ఎక్కడో చోట తింటా ఉంటాం. హోమ్ సీజన్‌లో ఐ యామ్ హోమ్. ఐ యామ్ ప్రిపేరింగ్ మై మీల్స్ ఎవ్రీ డే. మోస్ట్ ఆఫ్ ద ఎక్స్‌పెన్సెస్ నేను కంట్రోల్ చేసుకోగలుగుతాను. షాపింగ్ అవన్నీ కూడా కంట్రోల్ చేయగలుగుతాను. సో, ఇది హోమ్ సీజన్. టువర్డ్స్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ మేబీ క్రిస్మస్, హాలిడేస్ వస్తాయి. మళ్ళా కొంతమంది గిఫ్ట్‌లు కొనాల్సి రావచ్చు. లేదు అంటే ఇండియా నుంచి ఎవరైనా రిలేటివ్స్ ఇక్కడికి విజిట్ చేయడానికి రావచ్చు. అట్లాంటివి ఉంటాయి కాబట్టి మళ్ళా ఖర్చులు అవ్వచ్చనమాట. సో, నేను ఇట్లా 2026ని నా సీజన్ కింద నేను ఊహించుకుంటున్నాననమాట. మీరేం చేయొచ్చంటే సేమ్ థింగ్. మీరు ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ మై సేవింగ్ సీజన్ అని అనుకోవచ్చనమాట. నెక్స్ట్ 3 ఇయర్స్ నేను సేవ్ చేయబోతున్నాను. సేవింగ్ సీజన్. తర్వాత ఐ యామ్ ప్లానింగ్ ఫర్ మై వెడ్డింగ్. సో, వెడ్డింగ్ సీజన్. తర్వాత హౌస్ హౌస్ బిల్డింగ్ సీజన్ అనుకోవచ్చు. బేబీ సీజన్ అనుకోవచ్చు. ఇయన్నీ మన లైఫ్‌లో జరిగే విషయాలే. ఎవరన్నా మామూలుగా ఒక రెగ్యులర్ అడల్ట్ లైఫ్ అనుకోండి. ఆళ్ళు ఉద్యోగం చేస్తారు, పెళ్లి చేసుకుంటారు, ఇల్లు కట్టుకుంటారు, పిల్లల్ని కంటారు. ఇయన్నీ జరిగేవే గదా! సో, మీ లైఫ్‌ని గూడా మీరు అలా సీజన్స్‌లో ఊహించుకొని, ఆ సీజన్‌లో అప్పుడు నేను ఖర్చు పెట్టడానికి ఓకే. బట్ దట్ డజంట్ మీన్ ఐ యామ్ గోయింగ్ టు స్పెండ్ ఆల్ ద టైమ్. అట్లాగే మిగతా టైం ఉండదు గదా! అట్లా అనుకోవచ్చనమాట. సో, ఈ సీజనల్ మైండ్‌సెట్ మనం అలవాటు జేసుకోవచ్చనమాట. అంటే నేను ఎక్స్‌పెన్సెస్ కంట్రోల్ జేస్తాను, అన్నిటికి బేరాలాడతాను ఇయన్నీ చేసుకున్నా, నాట్ ఎవ్రీ టైమ్ అనమాట. ఇన్ ఎ సీజన్ ఐ విల్ డూ దట్. ఇన్ అనదర్ సీజన్ ఐ మైట్ డూ డిఫరెంట్‌లీ. దీనివల్ల ఏంటంటే మన మైండ్ గూడా ఫ్లెక్సిబుల్‌గా ఉంటదనమాట. ఎప్పుడు ఒక రిజిడ్ మైండ్‌సెట్‌లో గాకుండా, ఓకే. ఇదొక ఆప్షన్, ఇదొక ఆప్షన్. ఈ టైం అయిపోయింది కాబట్టి నేను ఇక దాని గురించి ఆలోచించట్లేదు. ఐ విల్ మూవ్ ఆన్ టు థిస్ థింగ్ అని అనుకుంటదనమాట. సో, థింకింగ్ ఇన్ సీజన్స్ ఈస్ ఎ వెరీ హెల్ప్‌ఫుల్ టాక్టిక్. లాస్ట్ కంట్రోలింగ్ టాక్టిక్ ఏంటంటే కంట్రోల్ జేసుకోవడానికి ఎక్స్‌పెన్సెస్ ఆప్టిమైజింగ్ టాక్సెస్ అనమాట. దీనికి కూడా చాలా మెథడ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కొన్ని రకాల టైప్ ఆఫ్ చోట్ల డబ్బులు ఇన్వెస్ట్ చేస్తే దాని మీద టాక్స్ పే చేయక్కర్లేదు. సో, మీ టాక్స్ బిల్ తగ్గుతది. లేదా కొన్ని టైప్స్ ఆఫ్ యాక్టివిటీసో, ఫ్యామిలీ సిట్యుయేషన్స్ ఉన్నాయనుకోండి మీ టాక్స్ తగ్గొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ వెస్టర్న్ కంట్రీస్‌లో ఏంటంటే మీకు పిల్లలున్నారనుకోండి మీ టాక్స్ తగ్గుతది. సో, అట్లాగా టాక్సెస్‌ని ఆప్టిమైజ్ చేసుకోవచ్చనమాట. ఒక టాక్స్ అనేది మనం అది ఒక ఫిక్స్డ్ పర్సెంటేజ్ అని మనం అనుకోక్కర్లేదనమాట. ఇట్ ఈస్ సంథింగ్ దట్ కెన్ బి మానిప్యులేటెడ్ టు యువర్ అడ్వాంటేజ్. అలాగే జీఎస్టీ ఉందనుకోండి, జీఎస్టీ మీరు ప్రతి చోట పే చేయక్కర్లేదు. మీరు ఖర్చు పెట్టలేదనుకోండి, మీరు జీఎస్టీ కూడా పే చేయట్లేదు కదా! సో, సమ్ ఆఫ్ దీస్ టాక్సెస్ క్యాన్ బి గేమ్డ్ టు యువర్ అడ్వాంటేజ్. అదేంటి, ఎలా చేయాలనేది మీరు నేర్చుకోవాలి. బట్ థింకింగ్ అయితే ఇదనమాట. సో, అది ఎక్స్‌పెన్సెస్. సో, ఇప్పటివరకు మనం ఇన్‌కమ్‌ని ఎలా పెంచుకోవచ్చు, ఎక్స్‌పెన్సెస్‌ని ఎలా తగ్గించుకోవచ్చు అన్న విషయాలు అర్థం చేసుకున్నాం. దీని ద్వారా మనం ఈ పార్ట్ ఆఫ్ ద ఈక్వేషన్ అంటే ఇన్‌కమ్ మైనస్ ఎక్స్‌పెన్సెస్ ఈ ముక్క ఏదైతే ఉందో దాని వాల్యూని పెంచగలిగాం అనమాట. ఇప్పుడు ఈ రెండిటి గురించి మాట్లాడదాం. అంటే ఇన్వెస్ట్‌మెంట్స్ ఎలా చేయాలి? టైం గురించి ఎలా ఆలోచించాలి అని. ఇంకో పేపర్ తీసుకుంటానులే ఇది నిండిపోయింది. సో, మీరు నేను చెప్పిన ఐడియాస్ వాడి మీ ఇన్‌కమ్‌ని పెంచుకున్నారు. మీ ఎక్స్‌పెన్సెస్‌ని తగ్గించుకున్నారు.
ఇప్పుడు ఆ మిగిలిన డబ్బుల్ని ఎలా ఇన్వెస్ట్ చేయాలి? అది ఓవర్ టైమ్ ఎట్లా పెరగబోతోంది అన్న వాటి గురించి మాట్లాడుకుందాం. ఈ 2 గూడా ఒకలాంటి వేరియబుల్స్. ఇందులో టైమ్‌ని మనం కంట్రోల్ చేయలేం. టైమ్‌ని ఎవరు కంట్రోల్ చేయలేరు. బట్ ఇన్వెస్ట్‌మెంట్స్‌ని మనం డెఫినిట్‌గా కంట్రోల్ చేయొచ్చు. టైమ్ గురించి ఎలా ఆలోచించాలి అన్నది కూడా మీకు చెప్తాను. సో, ఫస్ట్ ఇన్వెస్ట్‌మెంట్స్‌లోకెళ్దాం. సో, ఇన్వెస్ట్‌మెంట్స్‌లో ఫస్ట్ థింగ్ అర్థం చేసుకోవాల్సిందేంటంటే, ఇన్వెస్ట్‌మెంట్ అనేది ఒక హొరైజాన్ బేసిస్ మీద థింక్ చేయాలన్నమాట. హొరైజాన్ అంటే ఏం లేదండి. ఎంత ఎందుకోసం దాస్తున్నాం, ఎన్ని రోజులు లేదా ఎంత సమయం కోసం దాస్తున్నాము అన్న దాని గురించి మనం ఆలోచించాలన్నమాట. సో, మెయిన్ థింగ్స్ టు కీప్ ఇన్ మైండ్ ఎస్పెషల్లీ మన స్టార్టింగ్ స్టేజెస్ ఆఫ్ కెరియర్‌లో మనం ఆలోచించుకోవాల్సిన మెయిన్ థింగ్ ఏంటంటే ఇన్వెస్ట్‌మెంట్‌లో ఫస్ట్‌ది షార్ట్ టర్మ్. షార్ట్ టర్మ్ అంటే నాకు ఇమ్మీడియేట్‌గా ఇప్పటికిప్పుడు లేదా ఒక నెక్స్ట్ 1 ఇయర్ లోపు అవసరమయ్యే డబ్బులు ఏంటి అన్నది షార్ట్ టర్మ్ అనమాట. తర్వాతది మీడియం టర్మ్, ఫైనల్‌ది లాంగ్ టర్మ్. సో, జనరల్‌గా వెల్త్ అనేది ఇక్కడుంటదనమాట. వెల్త్ అనేదేంటంటే మీరు 20లో ఉద్యోగం స్టార్ట్ చేశారు, 30లో స్టార్ట్ చేశారనుకుంటే వెల్త్ విల్ బీ ఇన్ యువర్ 40స్ అండ్ 50స్. సో, లాంగ్ టర్మ్ విల్ హ్యాపెన్ ఎట్ దట్ పాయింట్. బట్ యూ హావ్ టు ఫస్ట్ క్రాస్ దీస్ 2 బ్రిడ్జెస్ అనమాట. ఇవి 2 దాటకపోతే ఇక్కడికి జంప్ చేయలేం. సో, షార్ట్ టర్మ్‌లో ఏముంటాయి? ఫస్ట్ థింగ్ టు కీప్ ఇన్ మైండ్ ఏంటంటే, ఒక ఎమర్జెన్సీ ఫండ్ అనమాట. ఎమర్జెన్సీ ఫండ్ అంటే ఏంటంటే, సో, ఇన్‌కమ్ మైనస్ ఎక్స్‌పెన్సెస్ ఉంది కదా! ఇందులో ఈ ఎక్స్‌పెన్సెస్ నెంబర్ మనం తీసుకుంటాం. సో, మీకు నెల ఖర్చు ఆన్ యావరేజ్ ఒక 30,000 ఉందనుకోండి. అది మీ ఎక్స్‌పెన్సెస్. ఇక మస్ట్ అండ్ షుడ్ మీకు ప్రతి నెల 30,000 ఉండాల్సిందే. ఆ 30,000ని మల్టిప్లై చేసుకుంటారన్నమాట ఒక నంబర్‌తో. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 6 మంత్స్‌తో మల్టిప్లై చేసుకుంటారు. అంటే 1.8 లాక్స్ వచ్చింది. ఆ 1.8 లాక్స్‌ని మీరు ఎమర్జెన్సీ ఫండ్ కోసం మీరు ఫస్ట్ సేవ్ చేసుకుంటారన్నమాట. సో, మీ ఫస్ట్ సేవింగ్ గోల్ ఏమై ఉండాలి అంటే, ఆ 1.8 సేవ్ అయ్యి ఉండాలన్నమాట. దీనివల్ల ఏమవుతదంటే, ఏదైనా అయిందనుకోండి గబుక్కన ఏమన్నా అయ్యి యూ ఆర్ ఔట్ ఆఫ్ జాబ్ ఆర్ యూ ఆర్ ఇన్ బిట్వీన్ థింగ్స్ ఆర్ యూ సడన్‌లీ నీడ్ సంథింగ్ యూ హావ్ థిస్ టు ఫాల్ బ్యాక్ ఆన్. దీనివల్ల మనం వీటిల్ని కెలకాల్సిన అవసరం రాదనమాట. మనం ఎక్కడైనా డబ్బులు వేరే చోట పెడితే అవి తీయడానికి అవసరం ఉండదు. ఎందుకంటే దిస్ ఈస్ గోనా కవర్ యూ. దిస్ ఈస్ గివింగ్ యూ దట్ కుషన్. సో, ఎమర్జెన్సీ ఫండ్ అనేది ఫస్ట్ ఏర్పాటు జేసుకోవాలి. నెక్స్ట్‌ది మీడియం టర్మ్. మీడియం టర్మ్ అంటే ఏంటంటే కొన్ని కొన్ని సార్లు మనకి ఎర్లీ స్టేజెస్ ఆఫ్ లైఫ్‌లో దేర్ ఆర్ ఎక్స్‌పెన్సెస్ దట్ యూ హావ్ టు ప్లాన్ ఫర్ ఇన్ ద నెక్స్ట్ 2-5 ఇయర్స్ ఆర్ 2-7 ఇయర్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఎర్లీ స్టేజెస్‌లో నేను సేవ్ చేసుకున్న మీడియం టర్మ్ గోల్స్ ఏంటంటే జాబ్ వచ్చిన కొత్తల్లో ఎంబీఏ కాలేజీకి నేను ఫీజు కట్టాలి కాబట్టి, కాలేజ్ ఫీజు కోసం కొంత దాచుకునేవాడిననమాట. సో, కాలేజ్ ఫీజు, తర్వాత అలాగే పెళ్లి ఖర్చులు, వెడ్డింగు, తర్వాత పిల్లలు, సో, కిడ్స్ అట్లాగే ఏదన్నా ఒక వెహికల్ ఏదన్నా ప్లాన్ చేసుకుంటే దానికి. మీరనుకోవచ్చు ఇయన్నీ బానే ఉన్నాయి గానీ, నేను లోన్ తీసుకోవచ్చు, నాకు కార్ లోన్ ఇస్తారు, నాకు దీనికి లోన్ ఇస్తారు, దానికి లోన్ పర్సనల్ లోన్స్ ఇస్తారు అని అనుకోవచ్చు. ఆటిలి గురించి నువ్వు మాట్లాడట్లేదేంటి అని. నా దృష్టిలో లోన్ అనేది మనం కంప్లీట్‌గా అవాయిడ్ చేయడమే బెటర్ అండి. యాస్ మచ్ యాస్ పాసిబుల్ యూ వాంట్ టు మేనేజ్ విత్ వాట్ యూ హావ్. సో, ఇన్‌కమ్‌ని పెంచుకోవడానికి లోన్ తీసుకోవడం అనేది ఒక పద్ధతే. కానీ దానివల్ల ఎక్స్‌పెన్స్ కూడా పెరుగుతది కదా! సో, నేను దాన్ని అందుకనే చెప్పలేదనమాట. అట్లాగే ఎక్స్‌పెన్స్ తగ్గించుకోవచ్చు. బట్ ఇన్‌కమ్ కూడా తగ్గుతది. ఫర్ ఎగ్జాంపుల్ నాకు రోజు బస్సులో ఆఫీస్‌కెళ్తే డబ్బులవుతాయి కదా! అని బస్ ఎక్కడం మానేశారనుకోండి. నేను ఆఫీస్‌కి గూడా ఎళ్ళను. నా జీతం గూడా పోద్ది. వి ఆర్ నాట్ గోనా ట్రై థింగ్స్ వేర్ ఇట్ విల్ హావ్ ఇంపాక్ట్ ఆన్ బోత్ ఆఫ్ దీస్ వేరియబుల్స్. ఇది పెంచడానికి, ఇది తగ్గించడానికి అన్నట్టుగా ఆలోచించుకుంటాం. అలాగే ఇన్వెస్ట్‌మెంట్స్ కూడా అలాగే. సో, మీడియం టర్మ్ గోల్స్ ఏంటో మనం ఐడెంటిఫై చేసుకొని వాటిలి గురించి సేవ్ చేసుకుంటాం. లాంగ్ టర్మ్ విల్ బి యువర్ లైఫ్ అనమాట. సో, ఫర్ ఎగ్జాంపుల్ మేబీ సేవింగ్ ఫర్ ఎ హౌస్. హౌస్ కుడ్ బి ఎ లాంగ్ టర్మ్ గోల్ ఫర్ మెనీ పీపుల్ యాస్ వెల్ యాస్ రిటైర్మెంట్. మేబీ ఈవెన్ కిడ్స్‌కి వాళ్ళ చదువులకో, లేదంటే వాళ్ళ పెళ్ళిళ్ళకో, లేదంటే వాళ్ళకి ఇన్‌హెరిటెన్స్‌కి వాళ్ళకి కొంత పంచాలి కాబట్టి సంపాదించాలనో, ఇయన్నీ గూడా అవ్వొచ్చనమాట. సో, అవి లాంగ్ టర్మ్ గోల్స్. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్వెస్ట్‌మెంట్ చేయాలి అనుకున్నప్పుడు మనం ఎందుకోసం ఇన్వెస్ట్ చేస్తున్నాం? ఆ ఎందుకు అనేది ఎప్పుడు జరగబోతుంది? ఈజ్ ఇట్ ఎ షార్ట్ టర్మ్? ఈజ్ ఇట్ గోనా హ్యాపెన్ ఇన్ ద నెక్స్ట్ 1-2 ఇయర్స్? మీడియం టర్మ్ 2 నుంచి ఒక 5-6 ఇయర్సా? లేదా లాంగ్ టర్మ్ ఇప్పుడప్పుడే గాదు ఎప్పుడో జరగబోతోంది అనేది తెలుసుకోవాలనమాట. అలాగని అన్నీ కూడా ప్లాన్ ప్రకారం జరగవు గదా! కొన్ని కొన్ని ఫ్లెక్సిబిలిటీ కూడా మనం ఉంచుకోవాలి. బట్ దిస్ ఈస్ వేర్ ఐ థింక్ కీపింగ్ ఎమర్జెన్సీ ఫండ్ అండ్ ఎనీథింగ్ దట్ విల్ హ్యాపెన్ ఇన్ ద నెక్స్ట్ 1-2 ఇయర్స్ ఇన్ ద షార్ట్ టర్మ్ బకెట్ ఈస్ గుడ్. సో, హొరైజాన్ గురించి ఇలా ఆలోచిస్తాం. సో, ఈ ఇన్వెస్ట్‌మెంట్ ప్లానింగ్‌లో మెయిన్‌గా లాంగ్ టర్మ్ హొరైజాన్ అంటే మన 40స్‌లో, 50స్‌లో, 30స్‌లో మనకి ఎంత కావాలి అనేది చాలామందికి ఒక క్లూలెస్‌గా ఉంటదనమాట. ఏదో ఒక బ్లైండ్‌గా దాచేస్తా ఉంటారు. కానీ ఎంత దాచుకుంటే సరిపోతది అనేది కూడా ఒక ఐడియా ఉండాలనమాట. ఇక్కడ సింపుల్ ప్రిన్సిపల్ ఏంటంటే 4% రూల్. ఫర్ ఎగ్జాంపుల్ మీ టోటల్ పర్ ఇయర్ ఖర్చులు 10,00,000 ఉన్నాయనుకుందాం. అన్నిటి రకాలుగా మీకు ఏడాదికి 10,00,000 ఖర్చవుతుంది మీ ఫ్యామిలీ రన్ అవ్వడానికి. దాన్ని మనం 25తో మల్టిప్లై చేస్తామనమాట. 25తో మల్టిప్లై చేస్తే 2.5 క్రోర్స్ వస్తది.
సో 2.5 crores ఈజ్ వాట్ యు నీడ్ యాజ్ రిటైర్మెంట్ కార్పస్ అనమాట. మీ దగ్గర 2.5 crores కనుక కూడగట్టుకోగలిగితే మీరు రిటైర్ అయిపోవచ్చు. ఎందుకంటే 2.5 crores మనం పర్ ఇయర్ ఎట్ ద మినిమమ్ 4% రిటర్న్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. 2.5 మీద 4% 10 lakhs per annum వస్తుంది. సో అంటే మన ఏడాది ఖర్చు గడిచిపోయే అమౌంట్ అదనమాట. సో దీన్ని 4% ప్రిన్సిపల్ అంటారు. సో ఈ 4% ప్రిన్సిపల్ గురించి 4% ప్రిన్సిపల్ ఇన్ రిటైర్మెంట్ ప్లానింగ్ అని మీరు సెర్చ్ చేస్తే మీకు ఫర్దర్ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. సో దాని బేసిస్ మీద మీ పోర్ట్ఫోలియో అక్కడికి రీచ్ అవ్వడం కోసం మనం ఎలా ప్లానింగ్ చేసుకోవాలి, ఎంత అమౌంట్ ఇన్వెస్ట్ చేయాలి ప్రతి నెల, ఎట్లాగ ఇన్వెస్ట్ చేయాలి, ఎన్ని రోజులకి మనం అక్కడికి రీచ్ అవుతామని మనం ప్లాన్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయన్నమాట. అది 4% ప్రిన్సిపల్. తర్వాత నెక్స్ట్‌ది ఏంటంటే అసలు ఎక్కడ పెడతాం డబ్బులు? దీనికోసం ఏం టైప్స్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్స్ ఉన్నాయో తెలియాలన్నమాట. టైప్స్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్స్. టైప్స్‌లో బేసిక్‌గా ఉన్న క్లాసెస్ నేను మీకు చెప్తాను. యాక్చువల్‌గా అవి ఏంటి, వాటిలోకి ఫర్దర్‌గా ఎలా ఎళ్ళాలి అనేది మనం ఓన్‌గా రీసెర్చ్ చేసి తెలుసుకోవడం బెటరు. బట్ నేను మీకు నా నా వరకు నేను ఏవైతే ప్రొవైడ్ చేయగలనో అదంతా నేను మీకు చెప్తాను. సో టైప్స్ ఏంటి అంటే రియల్ ఎస్టేటు ఆర్ హౌసెస్, స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్, డిపాజిట్స్, బాండ్స్, తర్వాత గోల్డు, క్రిప్టో కరెన్సీ ఇట్లాంటివి. అట్లాగే ఇక్కడ హౌసెస్ అన్నాను. మోర్ లైక్ కమర్షియల్ రియల్ ఎస్టేట్ అనమాట. కమర్షియల్ రియల్ ఎస్టేట్ అంటే ఏంటంటే అందులో మనం ఉండలేము. బట్ ఇట్ విల్ ప్రొవైడ్ ఏ డిఫరెంట్ కైండ్ ఆఫ్ రిటర్న్ అనమాట కమర్షియల్ రియల్ ఎస్టేట్. సో ఇవి ఇంకా రకాలు ఉంటాయిలెండి డిపెండింగ్ ఆన్ ద టైప్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ యూ ఆర్ డూయింగ్ అండ్ వాట్ కైండ్ ఆఫ్ మనీ యూ ఆర్ ఎక్స్‌పోజ్డ్ టు. బట్ ఇన్ జనరల్ ఒక నార్మల్ మనిషికైతే ఇవి కనిపిస్తూ ఉంటాయన్నమాట. నెక్స్ట్ థింగ్ మనం ఇన్వెస్ట్మెంట్స్‌లో ఆలోచించాల్సింది ఏంటంటే అసలు ఇన్వెస్ట్మెంట్స్ ఎలా పనిచేస్తాయి? సో లెర్నింగ్ అనమాట. మీరనుకోవచ్చు నేను లెర్న్ చేయలేను. నాకు ఆల్రెడీ ఒక బిజీ జాబ్ ఉంది. నేను గూగుల్‌లోనో, ఫేస్‌బుక్‌లోనో పని చేస్తున్నాను. నాకు కోట్లు, కోట్లు జీతం వస్తుంది. నేను ఫైనాన్స్ గురించి నేను నేర్చుకోదలుచుకోలేదు. వద్దు ఇది. నేను మొత్తం ఔట్‌సోర్స్ చేసేద్దాం అని అనుకోవచ్చు మీరు. బట్ దట్ ఈస్ ఎ వెరీ బ్యాడ్ ఐడియా అండి. నా సలహా ఏంటంటే యూజ్ సమ్ టైమ్, కొంత టైంని పక్కన పెట్టుకొని డబ్బులు ఎలా పనిచేస్తాయనేది తెలుసుకోండి. ఇది అందరికీ తెలియాల్సిన స్కిల్ అనమాట. దీనిలో ఎక్సెప్షన్స్ ఏం లేవు. రేపొద్దున నా పిల్లలకు కూడా నేను వీటిల మీద నేర్చుకోండి అని ఎంకరేజ్ చేస్తాను. సో దిస్ ఈజ్ సంథింగ్ దట్ ఎవ్రీబడీ షుడ్ ఫోకస్. లెర్న్ హౌ మనీ వర్క్స్. ఇట్ డజంట్ టేక్ ఎ లాట్ ఆఫ్ టైమ్ అండ్ ఇట్ ఈస్ నాట్ అన్ ఆన్ గోయింగ్ ఎడ్యుకేషన్ అనమాట. ఒకసారి మనకి బేసిక్స్ అర్థమైపోయిన తర్వాత మన ఇంట్రెస్ట్ బట్టి, మన ప్యాషన్ బట్టి మనం ఫర్దర్‌గా నేర్చుకోవచ్చు. బట్ లెర్న్ అబౌట్ హౌ మనీ వర్క్స్. ఇట్ డజంట్ మ్యాటర్. నేను స్కూల్‌లో మ్యాథ్స్ చదవలేదు, కాలేజీలో అకౌంటింగ్ చదవలేదు, నాకు ఇయన్నీ అర్థం కావు అనకండి. నేర్చుకోండి. చాలా సింపుల్ ఇవన్నీ. నేను కొంత బేసిక్స్ వరకు ఇక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో బేసికల్‌గా డబ్బులు మనం ఎక్కడైనా ఇన్వెస్ట్ చేస్తే ఆ డబ్బులకి ఏం జరుగుతుంది? సో వాట్ హ్యాపెన్స్ టు మై మనీ అనేది తెలియాలన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్టాక్ మార్కెట్‌లో డబ్బులు పెడదాం అనుకున్నారు. నేను డబ్బులు పెడుతున్నాను. ఆ డబ్బులు ఏమవుతున్నాయి అని మీరు ప్రశ్నించాలన్నమాట. నేను పెట్టే డబ్బులు ఎక్కడికెళ్తున్నాయి? ఏమవుతున్నాయి? ఫర్ ఎగ్జాంపుల్ నేను స్టాక్ మార్కెట్‌లోకెళ్ళి ఒక రిలయన్స్ షేర్ కొనుక్కున్నాను. నాకు దాని ప్రైస్ అంత ఐడియా లేదు. ఒక రూ. 1000 అనుకుందాం. రూ. 1000 పెట్టి నేను ఒక రిలయన్స్ షేర్ కొట్టాను. ఆ రూ. 1000 ఎక్కడికెళ్తున్నాయి? అసలు ఫైనల్‌గా అది ఎందులో ఏ ఏ ప్లేస్‌లోకి ఆ డబ్బులు ఎళ్ళబోతున్నాయి అనేది మనకు ఒక క్లారిటీ ఉండాలన్నమాట. మనం రూ. 1000 పెట్టి ఒక షేర్ రిలయన్స్‌లో కొంటే మనం రూ. 1000 రిలయన్స్‌కి ఇచ్చామని మనం అనుకోవచ్చు. కానీ రియాలిటీ అది కాదనమాట. మనం ఏం చేస్తామంటే స్టాక్ మార్కెట్ ఈజ్ లైక్ ఒక చేపల మార్కెట్ లాగానే ఎక్స్‌చేంజ్. కాకపోతే రిలయన్స్ వాడు మనకి చేప అమ్మట్లేదు. అక్కడ మనం రూ. 1000కి చేప కొనుక్కున్నాం అనుకుందాం. చేప ఈజ్ ద స్టాక్. రిలయన్స్ వాడు మనకి చేప ఇవ్వట్లేదనమాట. వేరే ఎవడో రిలయన్స్ వాడి దగ్గర ఆల్రెడీ ఒక చేప కొనుక్కున్నాడు. ఆడి దగ్గర ఉన్న చేపలు పట్టుకొని మార్కెట్‌కొచ్చాడనమాట. నా దగ్గర ఈ పాత చేపలున్నాయి. నాకు అర్జెంట్‌గా డబ్బులు కావాలి. ఎవరైనా ఈ చేపలు కొంటారా అని ఆడు అడుగుతున్నాడు. మీరేమో డబ్బులు పట్టుకొని నాకు అర్జెంట్‌గా చేప కావాలని మీరు మార్కెట్‌కెళ్లారు. సో దట్స్ వాట్ అన్ ఎక్స్‌చేంజ్ ఈజ్. మీ దగ్గర డబ్బులున్నాయి. ఎవడి దగ్గరో స్టాక్ ఉంది. ఆడు మీకు అమ్ముతున్నాడనమాట. అప్పుడప్పుడు ఆ స్టాకు అంటే ఆ చేప రిలయన్స్ వాడే అమ్మొచ్చు. బట్ మెజారిటీ ఆఫ్ ద టైమ్ యూ ఆర్ జస్ట్ బయింగ్ ఫ్రమ్ సమ్‌వన్ ఎల్స్. సో సుబ్బారావు స్టాక్ కొనడానికెళ్తాడు. ఆడికి రామారావు అమ్ముతున్నాడనమాట అంతే. మధ్యలో రిలయన్స్ అసలు పిక్చర్‌లోనే లేదు. అప్పుడు ఆ రూ. 1000 ఎక్కడికెళ్ళినట్టు? ఆల్మోస్ట్ ఈ రూ. 1000 ఒక రూ. 10, రూ. 15 మధ్యలో బ్రోకర్ అని ఉంటాడు. అంటే ఈ ట్రాన్సాక్షన్ ఫెసిలిటేట్ చేసేవాడు. ఆడు తీసుకుంటాడు. మిగతా డబ్బులంతా డైరెక్ట్‌గా రామారావుకెళ్ళిపోతాయనమాట. అప్పుడు మీరనుకోవచ్చు, ఓకే. నాకు షేర్ వచ్చింది. బట్ నేను పెట్టింది రూ. 1000 నిజమేనా? అని మీరనుకోవచ్చనమాట. యాక్చువల్‌గా రామారావుకి రిలయన్స్ ఓడు ఒరిజినల్‌గా చేప అమ్మినప్పుడు దాన్ని రూ. 30కే అమ్ముండొచ్చు. బట్ ఆడు దాచుకుని దాని వాల్యూ పెరిగిన తర్వాత ఆడు మీకు అమ్మాడు. సో, ఇప్పుడు మీరు రూ. 1000 పెట్టారు కాబట్టి మీరు ఫర్దర్‌గా దాన్ని అమ్మాలి అంటే మళ్ళా ఎప్పటిదాకానో వెయిట్ చేసి ఆ 1000, 10,000, 5,000 అయినప్పుడు అమ్మగలరనమాట.
ఆ 10,000, 5,000 అవ్వచ్చు. అట్ ద సేమ్ టైమ్ ఇట్ కెన్ ఆల్సో గో బ్యాక్ టు ₹30 విచ్ వాస్ ద ఒరిజినల్ ప్రైస్. సో, ఈ కాన్సెప్ట్ అంతా అర్థం కావాలనమాట. మనం పెట్టే డబ్బులు స్టాక్ మార్కెట్ అయితే ఎక్కడికెళ్తున్నాయి, రియల్ ఎస్టేట్ అయితే ఎక్కడికెళ్తున్నాయి, బ్యాంక్‌లో డిపాజిట్ చేస్తే ఆ డబ్బులు ఎక్కడికెళ్తాయి, ఇవన్నీ కూడా ఒక బేసిక్ ఐడియా ఉండాలి. ఇన్ డెప్త్ తెలియాలి అని అవసరం లేదు. బేసిక్ ఐడియా తెలుసుకోవడం ఇంపార్టెంట్. సో, వాట్ హ్యాపెన్స్ టు మై మనీ. తర్వాత సెకండ్‌దేంటంటే ఒక బిజినెస్ ఎలా పనిచేస్తుంది అనేది తెలుసుకోవాలనమాట. ఒక బిజినెస్ ఎలా పనిచేస్తుంది తెలుసుకోవాలంటే బెస్ట్ టీచర్ ఏంటంటే ప్రతి బిజినెస్ కూడా స్టాక్ మార్కెట్‌లో లిస్ట్ అయ్యే ప్రతి బిజినెస్ కూడా ప్రతి ఏడాది వాళ్ళ యాన్యువల్ రిపోర్ట్ పబ్లిష్ చేయాలనమాట. యాన్యువల్ రిపోర్ట్‌లో వాళ్ళు ఎంత సంపాదించారు, ఎంత ఖర్చు పెట్టారు, ఎంత దాచిపెట్టారు, ఎలా ఆపరేట్ చేశారు, వాళ్ళ బిజినెస్‌లో వాళ్ళకి ఏం కష్టాలొచ్చాయి, ఏం రిస్కులున్నాయి, ఏది జరుగుతోంది, ఏది బాగా జరగట్లేదు, ఇవన్నీ కలిపి ఒక డాక్యుమెంట్ లాగా వాళ్ళు ప్రిపేర్ చేసి ఆ డాక్యుమెంట్‌ని వాళ్ళు గవర్నమెంట్‌కి సబ్మిట్ చేయాలనమాట. ఇది మ్యాండేటరీ రిక్వైర్మెంట్. సో, మీరు ఎక్కడైతే డబ్బులు పెట్టాలనుకున్నారో వాళ్ళ యాన్యువల్ రిపోర్ట్‌ని చదవండి. ఇది చాలా బోరింగ్‌గా ఉంటది యాక్చువల్‌గా. బట్ యాన్యువల్ రిపోర్ట్స్‌ని చదవండి. దీనివల్ల 2, 3 అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఒకటేంటంటే ఆ బిజినెస్ గురించి మీకు తెలుస్తది. సో, యూ విల్ లెర్న్ అబౌట్ బిజినెస్. ఇంకొకటేంటంటే మీ ఓవరాల్ నాలెడ్జ్ కూడా ఇంప్రూవ్ అవుతదనమాట. సో, ఆ బిజినెస్ గురించే మీకు తెలియడం కాదు. అలాంటి రిపోర్ట్‌లు 4, 5 చదివితే మీ ఓవరాల్ నాలెడ్జ్ ఇంప్రూవ్ అవుతది. నా లైఫ్‌లో జరిగిన ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఫస్ట్ జాబ్ స్టార్ట్ చేసినప్పుడు నేను ఇన్స్యూరెన్స్‌లో వర్క్ చేసేవాడిననమాట. సో, ఒక ప్రాజెక్ట్ కోసం అని చెప్పి మా మేనేజర్ నన్ను ఆల్మోస్ట్ ఒక 80 ఇన్స్యూరెన్స్ కంపెనీస్ యాన్యువల్ రిపోర్ట్స్ చదవమన్నారనమాట. ఇవన్నీ కూడా యూఎస్‌లో లిస్టెడ్ అయిన ఇన్స్యూరెన్స్ కంపెనీస్. సో, నేను ఆ 80 రిపోర్ట్స్ చదవడం వల్ల నాకు ఇన్స్యూరెన్స్ మీద బాగా ఇన్ డెప్త్ నాలెడ్జ్ కూడా వచ్చింది. అపార్ట్ ఫ్రమ్ ఆల్సో అండర్‌స్టాండింగ్ బిజినెస్ అండ్ ఆళ్ళెలా వర్క్ అవుతారు ఎంత కాకుండా ఇన్స్యూరెన్స్ మీద కూడా మంచి నాలెడ్జ్ వచ్చిందన్నమాట. అండ్ యాక్సిడెంటల్‌గా ఆ ప్రాసెస్‌లో నేను వారెన్ బఫే ఈస్ వన్ ఆఫ్ ద వరల్డ్స్ రిచెస్ట్ మ్యాన్. ఆయన ఒక ఇన్స్యూరెన్స్ కంపెనీ నడుపుతాడనమాట. సో, ఆయన రిపోర్ట్స్ కూడా చదివాననమాట. చదవడం వల్ల ఆ ఇన్వెస్ట్‌మెంట్ ఫిలాసఫీ గురించి నాకు తెలిసి దాని బేసిస్ మీద నేను ఫర్దర్‌గా నా ఇన్వెస్ట్‌మెంట్ స్కిల్స్ నాకు చాలా ఇంప్రూవ్ అయినాయన్నమాట. సో, యాన్యువల్ రిపోర్ట్ చదవడం అనేది ఇంపార్టెంట్. మీరు ఇండియన్ లిస్టెడ్ కంపెనీస్‌తో స్టార్ట్ చేయండి. బట్ మీకెవరికన్నా నిజమైన మంచి రిపోర్ట్స్, మంచి లిటరేచర్ అంటే ఫైనాన్షియల్ రేటింగ్‌లో గుడ్ రేటింగ్ చదవాలనుకుంటే బెర్క్షైర్ హ్యాథవే అది వారెన్ బఫే వాళ్ళ కంపెనీ అనమాట. ఆయన ప్రతి ఏడాది లెటర్ రాస్తాడు. ఆ లెటర్ కూడా మీరు చదవండి. ఇట్ జస్ట్ గివ్స్ యూ ఎ డిఫరెంట్ పర్స్పెక్టివ్ ఆన్ హౌ టు థింక్ అబౌట్ బిజినెస్. సో, యాన్యువల్ రిపోర్ట్స్ చదవడం నేర్చుకోండి. ఇది ఈ ఈ ఈ ఈ యాక్చువల్‌గా అయితే గత 4, 5 ఏళ్లలో నేను ఒక్క రిపోర్ట్ కూడా చదవలేదు. బట్ నా ఎర్లీ స్టేజెస్ చదివాను. విచ్ హెల్ప్డ్ మీ ఎ లాట్. తర్వాత హౌ టు ఓపెన్ డీమ్యాట్ ఆర్ ఇన్వెస్ట్‌మెంట్స్ అకౌంట్స్. ఇవి ఎలా చేయాలి? దీని ప్రాసెస్ ఏంటి? దీని రిక్వైర్మెంట్స్ ఏంటి? ఇయన్నీ కూడా తెలుసుకోండి. ఇయన్నీ ఆపరేషనల్ స్టఫే. ఒకసారి మనకి ఇన్వెస్ట్‌మెంట్ అకౌంట్ ఓపెన్ అయిపోయిన తర్వాత మాటిమాటికి దాని గురించి తెలుసుకోక్కర్లేదు. ఎలాగైతే ఒకసారి మనం పాస్‌పోర్ట్ అప్లై చేసుకున్నాక మనకు పాస్‌పోర్ట్ వచ్చింది. ఇక మనకు తెలియాల్సిన అవసరం లేదు కదా! ఫోటో ఏ సైజ్‌లో ఉండాలి? సంతకం ఎలా పెట్టాలి? ఇయన్నీ మనం అప్పుడు వరకే. సో, అట్లాంటి నాలెడ్జే ఇది. బట్ దీన్ని తెలుసుకోండి. వెయిట్ చేయకండి. నా దగ్గర డబ్బులొచ్చినప్పుడు నేను తెలుసుకుంటా కాకుండా స్టార్ట్ చేయండి. మీ దగ్గర ₹100 ఉన్నా మీరు స్టార్ట్ చేయొచ్చు ఈ ప్రాసెస్. నెక్స్టు వేరియస్ టైప్స్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్ ఎస్పెషల్లీ ఇయన్నీ స్టాక్స్‌కి పనిచేస్తాయి. బట్ మ్యూచువల్ ఫండ్స్‌కి వాటిలికి ఎస్ఐపి అంటే ఏంటి? అవి అసలు ఎలా పనిచేస్తాయి? వాటిలి ప్రాసెస్ ఏంటి? వాటిల్లో ఏం జరుగుతుంది? మ్యూచువల్ ఫండ్‌కి, స్టాక్‌కి డిఫరెన్స్ ఏంటి? ఇట్లాంటివి తెలుసుకుంటారనమాట. అట్లాగే కొన్ని కీ బిజినెస్ టెర్మినాలజీ గురించి కూడా మీరు తెలుసుకుంటారనమాట. అవేంటో నేను చెప్పను. అంటే మీనింగ్ ఏంటో చెప్పను. బట్ ఆ వర్డ్స్‌ని నేను ఇక్కడ రాస్తాననమాట. సో దట్ మీకొక ఐడియా ఉంటది. నేను కొద్దిగా నోట్స్ రాసుకున్నాను. ఇగో పక్కన పెట్టుకొని చూస్తున్నాననమాట. లేదంటే మళ్ళా ఏదైనా మర్చిపోతానేమోనని. సో, పీఈ రేషియో అంటే ఏంటి? అలాగే టర్నోవర్ అంటే ఏంటి? ఎబిట్టా అంటే ఏంటి? ఆర్ఓఐ అంటే ఏంటి? అసెట్ క్లాసెస్ అంటే ఏంటి? తర్వాత డెట్ వర్సస్ ఈక్విటీ ఎలా పనిచేస్తది? అలాగే క్రెడిట్ రేటింగ్ అంటే ఏంటి? బేటా అంటే ఏంటి? లార్జ్ క్యాపు, మిడ్ క్యాపు అంటే ఏంటి? అంటే ఇదేదో ఎగ్జామ్‌కి ప్రిపేర్ అయినట్టు కాదండి. దీనివల్ల నిజంగా మనకు అర్థమైన విషయం ఏంటి? మన 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 దగ్గర ఉన్న డబ్బులకి, మనం పెట్టే చోటకి, వీటిలికి మీనింగ్ ఏంటి? ఆ కనెక్షన్ ఏంటి అనేది మీకు అర్థం కావాలి. సో, ఇట్స్ నాట్ లైక్ ఏదో ఎవడో అడుగుతాడు. దీని గురించి నేను 5 వర్డ్స్‌లో ఆన్సర్ చెప్పాలి లేదా 5 సెంటెన్సెస్‌లో ఇంటర్వ్యూలో చెప్పాలన్న పాయింట్‌లో నేర్చుకోవడం కాదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు నన్ను అడిగారనుకో పీఈ రేషియో ఏంటండి? నేను దాని యాక్చువల్ డెఫినిషన్ చెప్పకపోవచ్చు. బట్ నాకు ఆ నంబరు, దాని మీనింగు, దాన్ని నేను ఎలా అర్థం చేసుకోవాలి, నాకు సంబంధించినంత వరకు దాన్ని ఎలా మ్యాప్ చేసుకోవాలి అన్నది నాకు ఐడియా ఉందనమాట.
సో, ఆ ఐడియా వస్తే చాలు. దీన్ని మీరు ఎక్కడైనా నేర్చుకోవచ్చు. ఏఐ అని అడిగినా చెప్తది. మీ ఫ్రెండ్‌లో ఎవరైనా ఇన్వెస్ట్ చేసేవాడు ఉంటే ఆడిని అడిగినా చెప్తాడు. ఎవరినైనా సో, దిస్ ఈస్ ఆల్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ అనమాట. సో, ఇంతవరకు నాలెడ్జ్ గెయిన్ చేసుకున్నారు. నెక్స్ట్ ఏంటంటే అసలు ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? హ్మ్. ఎక్కడ డబ్బులు పెట్టాలి? దాన్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? సో, హౌ టు సెలెక్ట్. సో, హౌ టు సెలెక్ట్‌లో నేను కొన్ని డూస్, డోంట్స్ చెప్తాను. అంటే ఇవి చేయండి, ఇవి చేయకండి. నాకు వర్కౌట్ అయినవి చెప్తాను. మీరు ఇయన్నీ కూడా ఒక పించ్ ఆఫ్ సాల్ట్‌తో తీసుకోవాలి. ఇదేది కూడా ఇందులో ఫైనల్ వర్డ్స్ కాదు. కాకపోతే ఏంటంటే డబ్బులు పెట్టేటప్పుడు ఎలా ఆలోచించాలన్నది నా దృష్టిలో నాకు వర్కౌట్ అయింది. నేను నా ఫ్రెండ్స్‌ని, వెల్తీ పీపుల్‌ని స్టడీ చేసిన బట్టి నేను నేర్చుకున్న విషయాలు మీకు కొన్ని చెప్తానన్నమాట. లెర్న్ అండ్ దెన్ టేక్ అడ్వైస్. డూస్‌లో ఫస్ట్‌దేంటంటే ముందు నేర్చుకోండి. తర్వాత సలహా అడగండి. ఎవరినో సలహా అడిగి వాళ్ళు చెప్పారు కదా! దాని బేసిస్ మీద నేర్చుకుందాం అని కాకుండా, ముందు మీ అంతట మీరు తెలుసుకోండి. ఒక ఒక ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫ్రెండ్ అడిగారు, "ఒరేయ్! డబ్బులెక్కడ పెట్టాలిరా" అని. ఆమేమో ఎస్ఐపిలో పెట్టు, నేను కూడా ఎస్ఐపిలో పెట్టాననుకోండి. కళ్ళు మూసుకొని బ్లైండ్‌గా ఎస్ఐపిలో పెట్టడం కాదనమాట. ఫస్ట్ మీరు ఎస్ఐపీస్ గురించి తెలుసుకుంటారు. తర్వాత అడ్వైజ్‌ని ఫాలో అవుతారనమాట. సో, లెర్న్ ఫస్ట్ దెన్ అడ్వైస్ నాట్ ద అదర్ వే అరౌండ్. అంటే మీరనుకోవచ్చు, ఓహో! అయితే నేను ఈ వీడియో చూడడం ఆపేసి ఫస్ట్ ఎళ్లి నేర్చుకోవాలనమాట అని. యాహ్! వాటెవర్ వర్క్స్ ఫర్ ప్లీజ్ డూ ఇట్. బట్ ముందు నేర్చుకోండి. తర్వాత సలహా తీసుకోండి. సెకండ్‌దేంటంటే డూస్‌లో డెసిషన్ మేకింగ్ మజిల్‌ని బిల్డ్ చేసుకోండి. అంటే ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే చాలా మందికి ఇన్ఫర్మేషన్ ఉంటదన్నమాట. నేను చెప్పిన ఈ నాలెడ్జ్‌లో చాలా నాలెడ్జ్ చాలా మంది దగ్గర ఉంటది. కానీ వాళ్ళందరూ ఇన్వెస్ట్ చేయట్లేదు. వాళ్ళందరూ ఏంటంటే ఆలోచిస్తూ ఉంటారనమాట. సో, అంటే స్విమ్మింగ్ చేయడం చాలా మందికొస్తది. కానీ ఆ జంప్ చేసే ప్లేస్‌కెళ్ళి అక్కడే నుంచొని వెయిట్ చేస్తున్నారన్నమాట జంప్ చేయకుండా. ఎందుకంటే వాళ్ళు డిసైడ్ అవ్వలేకపోతున్నారు. అక్కడ స్విమ్మింగ్ స్కిల్ ప్రాబ్లమ్ కాదన్నమాట. డిసైడ్ అవ్వడమే ప్రాబ్లమ్. సో, ఈ డెసిషన్ మేకింగ్ మసిల్ అనేది మనకు అలవాటు అవ్వాలన్నమాట. అంటే ఏంటంటే ఆ బటన్ నొక్కడం టక్ టక్ టక్కుమని యాక్ట్ చేయడం. ఆ యాక్ట్ చేయడం అనేది ఒక మసిల్ లాంటిది. అలాగని బ్లైండ్‌గా కళ్ళు మూసుకొని యాక్ట్ చేయమని అనట్లేదు. ఏంటంటే డిసైడ్ అవ్వడం అనేది కూడా మీరు ప్రాక్టీస్ చేయాలన్నమాట. బై చేయడము, సెల్ చేయడము, ట్రాన్సాక్ట్ చేయడము, డబ్బులు పెట్టడము, తీయడము ఇవన్నీ ఏంటంటే నేర్చుకోవడం ఈజీ పేపర్ మీద. యాక్చువల్‌గా డిసైడ్ అవ్వడమే కష్టం. సో, బిల్డ్ దట్ డెసిషన్ మేకింగ్ మసిల్. స్టార్ట్ స్మాల్. మీ దగ్గర రూ. 50 ఉన్నా కూడా స్టార్ట్ చేయండి. అప్పుడే మీకు ఆ డెసిషన్ అలవాటవుద్దనమాట. డెసిషన్స్ అలవాటైతేనే పెద్ద పెద్ద డెసిషన్స్ తీసుకున్నప్పుడు కూడా ఆ ధైర్యము, ఆ గట్ ఫీల్ బిల్డ్ అవుతదనమాట. ఏ మోర్ మనం డిసైడ్ అవుతే మోర్ మన గట్ ఫీల్ బిల్డ్ అవుతదనమాట. ఓకే. ఇందులో మనకు బానే వర్కౌట్ అవుతదేమో అన్న ఇంట్యూషన్ బిల్డ్ అవుతది. దెన్ యూ స్టార్ట్ మూవింగ్ ఇన్ దట్ డైరెక్షన్. థర్డ్‌దేంటంటే కీప్ ఇట్ సింపుల్. ఇక్కడ నేను ఒక 10 రకాల ఇన్వెస్ట్‌మెంట్ చెప్పాను గదా! అన్నిట్లో కొద్ది కొద్దిగా పెడదాం ఇదంతా అనుకోమాకండి. యాక్చువల్‌గా ఈ మిస్టేక్ నేను జేశాను. ఓవర్ టైమ్ ఏమైందంటే నేను ఇంత డబ్బులు సంపాదిస్తానని నేను అనుకోలేదనమాట నా చిన్నప్పుడు రోజుల్లో. సో, సంపాదిస్తూ ఉన్నాను. వచ్చిన డబ్బులు వచ్చినట్టుగా ఎక్కడో చోట పెట్టుకుంటా అలా ఎళ్ళిపోతా ఉన్నాను. ఓవర్ టైమ్ మై పోర్ట్‌ఫోలియో హాస్ బికమ్ ఎ లిటిల్ బిట్ అన్‌మేనేజబుల్. బట్ బెస్ట్ థింగ్ ఏంటంటే కీప్ ఇట్ సింపుల్. సింపుల్ వల్ల ఏమవుద్దంటే ఇట్స్ ఈజీ ఫర్ యూ టు మేనేజ్ ఎవ్రీథింగ్ అండ్ మేక్ ఫ్యూవర్ డెసిషన్స్. బికాజ్ చాలా మందికి డెసిషన్ ఫటిగ్ ఉంటది. 10 చోట్ల బటన్లు నొక్కాలంటే ఆపేస్తారు. అదే జస్ట్ ఒక్క బటన్ అనుకోండి, లైక్ చేయండి అన్నారనుకోండి, మీరు లైక్ చేశారనుకోండి అయిపోయింది కదా! సో, అట్లాగే కీప్ ఇట్ సింపుల్. జస్ట్ ఒక 4, 5 టైప్స్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్స్ సెలెక్ట్ చేసుకొని ఇక అందులోనే డబ్బులు పెట్టి అందులోనే ఉంచుతారనమాట. ఈ ఈ ఫిలాసఫీని నేను న్యూజిలాండ్ వచ్చాక ఫాలో అయ్యాను. ఇండియాలో ఉన్నప్పుడు రకరకాల చోట్ల డబ్బులు పెట్టేవాడిని. సో, ఇన్‌ఫాక్ట్ నా ఇండియన్ స్టాక్ పోర్ట్‌ఫోలియో చూస్తే ఆల్‌మోస్ట్ ఒక 12, 13 కంపెనీస్‌లోనూ నాకు స్టాక్స్ ఉన్నాయి. అలాగే సేమ్ నంబర్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ కూడా ఉన్నాయన్నమాట. అది కాక డిపాజిట్లు ఇయన్నీ. సో, వేరేస్ న్యూజిలాండ్‌లోకొస్తే నా దగ్గర న్యూజిలాండ్‌లో నాకు 4 ఫండ్స్‌లోనే నా డబ్బులున్నాయి. 4 5 ఫండ్సో మాక్సిమం అంతే. ఇంక అంతకు మించి ఎక్కడ ఉన్న డబ్బులు లేవనమాట. సో, కీపింగ్ ఇట్ సింపుల్ ఈజ్ రియల్లీ హెల్ప్‌ఫుల్. ఇన్‌ఫాక్ట్ అందులో కూడా ఒక దానిలోనే ఆల్‌మోస్ట్ 75% ఆఫ్ మనీ ఉందనమాట. సో, కీపింగ్ ఇట్ సింపుల్ ఈజ్ ఈజీ బికాజ్ దట్ మీన్స్ యూ మేక్ ఫ్యూవర్ డెసిషన్స్ అండ్ యూ జస్ట్ హావ్ టు థింక్ రియల్లీ హార్డ్ అబౌట్ ఇట్. బట్ యూ మేక్ దట్ డెసిషన్. సో, కీప్ ఇట్ సింపుల్. జస్ట్ ఒక 2, 3 అసెట్ క్లాసెస్ సెలెక్ట్ చేసుకుంటారు. అంటే ఫండ్సో, డిపాజిట్సో, స్టాక్సో వాటెవర్ వర్క్స్ ఫర్ యూ అండ్ దెన్ యూ జస్ట్ పుట్ ద మనీ దేర్. సో, అది హౌ టు సెలెక్ట్‌లో డూస్. డోంట్స్ ఏంటంటే వన్ ఆఫ్ సక్సెస్‌ని మీరు ఫాలో అవ్వాలనుకోకండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫ్రెండ్ ఎవరో ఒకామె నేను లాస్ట్ మంత్ ఇక్కడెక్కడో ఇందులో డబ్బులు పెట్టాను. నాకు ఇమ్మీడియేట్‌గా ₹1,00,000 గెయిన్స్ వచ్చేసాయి. నువ్వు కూడా చేసేయి అని చెప్పారనుకోండి. దట్ ఈస్ ఎ వన్ ఆఫ్ థింగ్. డోంట్ డూ దట్. ఇన్‌స్టెడ్ గో లెర్న్ దెన్ టేక్ అడ్వైస్ అది. సో, అలా వన్ ఆఫ్ ఒక్క రాత్రిలో వర్కౌట్ అయిపోయింది. లేదా ఏదో క్యాజువల్‌గా చేశారు బట్ వర్కౌట్ అయింది. అయన్నీ నమ్మొద్దు. ఇలాంటి స్టోరీస్ మనం వింటనే ఉంటామండి. నా ఫ్రెండ్స్ కొంతమంది చెప్తా ఉంటారు. "అరే! నేను విజయవాడ దగ్గర అప్పుడెప్పుడో ఒక 30 సెంట్లు ల్యాండ్ కొన్నానురా.
రాత్రికి రాత్రి 3 కోట్లు అయిపోయింది. నువ్వు కూడా కొని ఉండవలసింది కదరా! ఇట్లా చెప్తా ఉంటారనమాట. ఇయన్నీ వన్ ఆఫ్ థింగ్స్ అనమాట. వన్ ఆఫ్ థింగ్స్ మేబీ దే విల్ వర్క్. బట్ యూ జస్ట్ కాంట్ లివ్ యువర్ లైఫ్ విత్ దట్ వన్ ఆఫ్ లక్ అనమాట. యూ హ్యావ్ టు ప్లాన్. సో, ప్లానింగ్‌లో ఏంటంటే వన్ ఆఫ్ థింగ్స్‌కి మనం వెళ్ళకూడదు. సో, అలా ఫ్రెండ్స్ చెప్పారు, లేదంటే ఆడెవడికో జరిగింది, ఇయన్నీ ఇర్రెలవెంట్. యూ లెర్న్ అండ్ యూ డూ ఇట్. సో, వన్ ఆఫ్ దగ్గరికెళ్ళకండి. అట్లాగే స్విచ్ చేయకండి మాటిమాటికి. స్విచ్ అంటే ఏంటంటే, మీరు ఒక చోట డబ్బులు పెట్టారు. ఏదో ఒక స్టాకో, మ్యూచువల్ ఫండ్ ఏదో ఒకటి అనుకోండి. ఒక చోట పెట్టారు. పెట్టినప్పుడు మీరు ఒక హొరైజన్ అనుకుంటారు కదా! ఆబ్వియస్‌గా షార్ట్ టర్మ్ అయితే మనం పెట్టం అక్కడ. మీడియమో, లాంగ్ టర్మ్ అయితేనే పెడతాం. ఎందుకంటే ఇయన్నీ కొంత రిస్క్‌తో కూడుకున్న వ్యవహారాలు కాబట్టి వీ డోంట్ పుట్ మనీ వేర్ ద మనీ కెన్ డిసపియర్ ఓవర్‌నైట్. సో, స్టాక్స్, మ్యూచువల్ ఫండ్‌లో ఏంటంటే కొంత రిస్క్ ఉంటది. సో, లాంగ్ టర్మ్ కోసం మనం అక్కడ పెడతాం. పెట్టిన తర్వాత జనరల్‌గా ఆ స్టాక్ పడుతోందో ఏదో జరుగుతోంది. మీరు వెంటనే అర్రె! పడిపోతుంది కదా! స్విచ్ చేసేద్దాం. ఇంకో చోట పెడదాం అని అలా మాటిమాటికి ఇటు అటు హాప్ చేస్తా ఉన్నారనుకోండి. రొంటికి చెడ్డ రేవడిలాగా అవుతారనమాట. సో, అంత టూ మచ్ స్విచ్చింగ్ చేయకండి. బట్ అట్ ద సేమ్ టైమ్ ఏంటంటే ఒక హెల్తీ మెంటాలిటీ ఉండాలన్నమాట. ఓకే. మనం ఈ ఈ నమ్మకంతో, ఈ ఇన్ఫర్మేషన్‌తో మనం అందులోకెళ్ళాము. అది ఇంక వర్కౌట్ అవ్వట్లేదు. ఓకే. లెట్స్ మూవ్ ఆన్ అనుకుని మూవ్ ఆన్ అవ్వడం వేరు. మాటిమాటికి అటు ఇటు జరపడం వేరన్నమాట. బికాజ్ స్విచ్చింగ్‌లో ఏమవుద్దంటే నేను ఇందాక చెప్పినట్టుగా మీరు రూ. 1000 పెట్టారు. 1000 ఎళ్ళవన్నమాట. స్టాక్ మార్కెట్ బ్రోకర్ ఒక 15, 25 అంత తీసుకుంటాడు. సో, దేర్ ఈస్ ఏ కట్ గాన్. మీరు స్విచ్ చేశారనుకోండి, ఇక్కడ 25 పోయింది. మళ్ళా ఇంకో దానిలో పెట్టారనుకోండి, ఇంకో దానిలో పెట్టినప్పుడు ఆడు మళ్ళా తీసినప్పుడు 25 తీసుకుంటాడు. మళ్ళా పెట్టినప్పుడు ఇంకో 25 తీసుకుంటాడు. సో, అటు ఇటు గోకేసుకుంటా ఉంటారనమాట. చిన్నప్పుడు మనం చదివేవాళ్ళం గదా! ఒక రొట్టుంటది. 2 కోతులు కొట్టుకుంటా ఉంటే మధ్యలో పిల్లొచ్చి ఇది నేను ముక్కలు చేస్తానని చెప్పి సగం చేసి, అర్రె! ఇది పెద్దగా ఉందని చెప్పి ఒక ముక్క తింటది. ఇది పెద్దగా ఉందని చెప్పి ఒక ముక్క తింటది. అలాగా ఎవడికి కాకుండా పోతాయన్నమాట ఆ డబ్బులు. సో, డోంట్ స్విచ్ టూ మచ్. జస్ట్ స్టిక్ టు యువర్ డెసిషన్స్. ఆ డిసైడ్ అయ్యి ఆ గట్ ఫీల్ మీద నిలబడడానికి ట్రై చేయండి. బట్ అట్ ద సేమ్ టైమ్ స్టడీ థింగ్స్. మీ మీ ఇన్ఫర్మేషన్ మారిపోయింది. ఏ ఇన్ఫర్మేషన్ మీద అయితే మీరెళ్లారో ఆ ఇన్ఫర్మేషనే మారిపోయిందనుకోండి. దెన్ యూ హావ్ టు డిసైడ్ అగైన్. సో, స్విచ్ చేయకండి. అట్లాగే ఇంకొక బెస్ట్ సజెషన్ ఏంటంటే డోంట్ రీడ్ టూ మచ్. ప్రతిరోజు వార్తలు చూడడం వల్ల ఏం ఉపయోగం లేదు. యాక్చువల్‌గా బిజినెస్ న్యూస్ ఛానెల్స్ ఉంటాయి కదా! ఈ సీఎన్‌బీఎన్ ఏదో సీబీఎన్ ఏదో ఒకటి ఉంటాయి ఇండియాలో 2, 3 ఛానెల్స్. ఆటిల్లో రోజంతా వార్తలు చెప్తా ఉంటారు. ఈ స్టాక్ మార్కెట్ గురించి, ఫైనాన్షియల్స్ గురించి. నాకదే అనిపిస్తది. ఓరి బాబోయ్! అసలు ఇంత ఇన్ఫర్మేషన్ ఎవడికన్నా ఉపయోగపడద్దా? దీనివల్ల ఏంటి ప్రయోజనం అని. సో, టూ మచ్ న్యూస్ ఈస్ నాట్ గుడ్ ఫర్ యూ. మీరనుకోవచ్చు ఇదేదో కౌంటర్ ఇంట్యూటివ్‌గా ఉందే. రోజు తెలుసుకోకపోతే ఎలాగా మన డబ్బులు పైకెళ్తున్నాయో, కిందకెళ్తున్నాయో అని. నిజం మాట్లాడితే మీకు 20 ఏళ్ల తర్వాత డబ్బులు కావాలనుకోండి. మీరు ఎళ్ళే దారంతా నా డబ్బులు ఎక్కడికెళ్ళిపోయాయి, నా డబ్బులు ఎక్కడికెళ్ళిపోయాయి, నా డబ్బులు ఎక్కడికెళ్ళిపోయాను అలా ఆలోచిస్తా ఉన్నారనుకోండి. ఆ 20 ఏళ్ళు కూడా మీరు మిజరబుల్‌గానే ఉంటారు. సో, యూ డోంట్ హావ్ టు థింక్ అబౌట్ దట్. ఒకసారి డిసైడ్ అయ్యామా ఇంకా కమిట్ అయ్యాం. విల్ జస్ట్ లీవ్ ఇట్ దేర్. వి డోంట్ హావ్ టు గో బ్యాక్ అండ్ థింక్ అబౌట్ ఇట్ ఆల్ ద టైమ్. సో, టూ మచ్ న్యూస్ చదవడం వల్ల ఏంటంటే మైండ్ డిస్టర్బ్ అవుద్ది. అన్నెసెసరీగా చదవక్కర్లేదు. అలాగని అస్సలు చదవద్దనట్లేదు. ఒక హెల్తీ మెంటాలిటీ ఉండాలనమాట. మేబీ ఒక 2, 3 నెలలకోసారి నేను నా పోర్ట్‌ఫోలియో మొత్తం చూస్తాను. అన్నీ స్టడీ చేసుకుంటాను. బానే ఉందనుకుంటే ఉంటాను. లేదంటే కొద్దిగా మూవ్ చేస్తాను. అంతవరకే. అంతేగాని ప్రతిరోజు దాన్ని కెలకాల్సిన అవసరం లేదు. అది ఒక సింపుల్ ఐడియా. సో, సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఈ 3 రూల్స్ ఫాలో అవుతారనమాట. అంటే ఫస్ట్ మీరు నేర్చుకున్న తర్వాత డిసైడ్ అవుతారు. అడ్వైస్ తీసుకుంటారు. అలాగే డెసిషన్ మేకింగ్ మజిల్ బిల్డ్ చేసుకుంటారు. సింపుల్ చాయిసెస్‌కెళ్తారు. ఏదైనా వన్ ఆఫ్‌లు అయ్యి పట్టించుకోకండి. మాటిమాటికి కదపకండి డబ్బుల్ని. అలాగే టూ మచ్ ఇన్ఫర్మేషన్ ఈస్ నాట్ గుడ్ ఫర్ యూ. సో, సెలెక్ట్ చేసుకోవడానికి అసలు ఎందులో సెలెక్ట్ చేసుకోవాలి అంటే జనరల్‌గా వీటిల కోసం స్టాక్ స్క్రీనర్సు, అలాగే ఎంఎఫ్ స్క్రీనర్స్, మ్యూచువల్ ఫండ్ స్క్రీనర్స్ అని ఉంటాయన్నమాట. వీటిల్లో మీరు స్క్రీనింగ్ చేసుకోవచ్చు. అందులో మీరు చెప్తారన్నమాట. నేను ఇలాగ డబ్బులు పెడదాం అనుకుంటున్నాను అంటే ఇట్ విల్ గివ్ యూ సమ్ సజెషన్స్. ఆ సజెషన్స్ ఏవైతే వస్తాయో వాటిలి గురించి మీరు తెలుసుకుంటారన్నమాట. పర్సనల్‌గా నేను స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్ ఎలా సెలెక్ట్ చేస్తానో చెప్తాను. యాక్చువల్‌గా లాస్ట్ 5-10 ఇయర్స్‌లో నేను ఇండివిడ్యువల్ స్టాక్స్‌లో అయితే అసలు ఇన్వెస్ట్ చేయట్లేదు. ఓన్లీ ఫండ్స్‌లోనే ఇన్వెస్ట్ చేస్తున్నాను. బట్ బిఫోర్ దట్ స్టాక్స్‌లో కూడా ఇన్వెస్ట్ చేసేవాడిని. సో, ఆ ప్రాసెస్ ఏంటో చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏ కంపెనీలో అయితే డబ్బులు పెడదాం అనుకుంటున్నానని షార్ట్ లిస్ట్ చేసుకుంటానన్నమాట. దీనికోసం నేనేం చేస్తానంటే మార్కెట్‌లో ట్రేడ్ అవుతున్న అన్ని కంపెనీస్ చూసుకొని వాటిల్లో కొన్ని కంపెనీస్ నేను పిక్ చేసుకుంటానన్నమాట. ఈ కంపెనీస్ కుడ్ బి వెరీ లార్జ్ కంపెనీస్ ఆర్ నోన్ బ్రాండ్స్ ఆర్ డూయింగ్ ఇంట్రెస్టింగ్ వర్క్ ఆర్ థింగ్స్ దట్ ఐ ఆల్రెడీ నో. నేను టెక్నాలజీలో పనిచేస్తున్నాను కాబట్టి నాకు టెక్నాలజీ కంపెనీస్ గురించి తెలుసు. అలాగే రీటైల్ గురించి తెలుసు. సో, నాకు తెలిసిన విషయాల్ని ఏదో అలా కంపెనీస్‌ని కొన్ని షార్ట్ లిస్ట్ చేస్తానన్నమాట. షార్ట్ లిస్ట్ చేయకపోతే ఏంటంటే దానిలో 5,000 10,000 కంపెనీసో లిస్ట్ అయ్యి ఉంటాయి. అవన్నీ మనం చూడలేం కదా! సో, ఫస్ట్ కొన్ని పిక్ చేసుకుంటాం. ఈ కంపెనీస్‌లో మనం పొటెన్షియల్‌గా పెట్టబోతున్నాము అని.
తర్వాత నేనేం చేస్తానంటే అసలు ఆ కంపెనీస్‌ని స్టడీ చేస్తాననమాట. ఆ కంపెనీ యొక్క యాన్యువల్ రిపోర్ట్స్ చదువుతాను. 1 ఆర్ 2 ఇయర్స్ లేటెస్ట్‌వి. తర్వాత వాటిల మీద ఏమన్నా ఇన్వెస్ట్‌మెంట్ రిపోర్ట్స్ కానీ, అనాలిసిస్ కానీ ఉంటే అది చదువుతాను. జనరల్‌గా మీకు బ్రోకరేజ్ అకౌంట్ అంటే ఐసీఐసీఐ డైరెక్ట్ డీమ్యాట్ అకౌంట్ అట్లాంటిది ఏదైనా ఉంటే వాళ్ళ దగ్గరే ఈ ఇన్వెస్ట్‌మెంట్ అడ్వైస్‌కి సంబంధించిన రిపోర్ట్స్ కూడా పబ్లిష్ చేస్తారనమాట. ఆ కంపెనీ మీద రిలయన్స్ మీదో, టీసీఎస్ మీదో వాటెవర్ కంపెనీ యూ పిక్డ్. సో, ఆ రిపోర్ట్ కూడా చదువుతాననమాట. వాళ్ళు దానిలో ఇన్వెస్ట్‌మెంట్ అడ్వైజర్స్ వాళ్ళ అసెస్‌మెంట్ ఆఫ్ ద కంపెనీ, ఆ కంపెనీ ఎలా ఉండబోతుంది, దాని భవిష్యత్తు ఎలా ఉంది, వాళ్ళ క్యాష్ ఫ్లోస్ ఎలా ఉన్నాయి, ఇలాంటి వాటి మీద వాళ్ళు కామెంటరీ పబ్లిష్ చేసి అందులో పెట్టచ్చా, పెట్టకూడదా అన్నది కూడా వాళ్ళు సజెషన్ ఇస్తారనమాట. ఇన్వెస్ట్ ఆర్ డోంట్ ఇన్వెస్ట్ అని. సో, ఇవి చదువుతాను. చదివిన తర్వాత థర్డ్ థింగ్ నేనేం చేస్తానంటే మార్కెట్‌లో దాని ప్రైస్‌ని ట్రాక్ చేస్తాననమాట. సో, ఈ 2 చదివిన తర్వాత నాకు మైండ్‌లో ఒక అందాజా ఉంటదనమాట. ఈ కంపెనీకి పర్ షేర్ ఇంతైతే పెట్టొచ్చు అని. అగైన్ ఇట్ కుడ్ బి రైట్ ఆర్ రాంగ్. బట్ నేను మైండ్‌లో అనుకుంటాననమాట. 500 పర్ షేర్ అయితే కొనుక్కోవచ్చేమో అని. మార్కెట్‌లో దాని రేట్ ఎంతుందో చూస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ అది 650కి ట్రేడ్ అవుతుందనుకోండి. నేనేం చేస్తానంటే వెయిట్ చేస్తాననమాట. నాకు అనుకునే ప్రైస్ వచ్చే వరకు నేను వెయిట్ చేస్తా. ఒక్కొక్కసారి నాకు అనుకునే ప్రైస్ వచ్చేటప్పటికి వాళ్ళ కోర్ ఇన్ఫర్మేషన్ మారిపోవచ్చనమాట. వాళ్ళ మార్కెట్ రియాలిటీ మారిపోవచ్చు. సో, ఎప్పటికప్పుడు ఈ స్టడీయింగు, ప్రైస్ ట్రాకింగ్ ఉంటదనమాట. అండ్ ప్రైస్ రీజనబుల్‌గా అనిపించినప్పుడు నేను కొనుక్కుంటాను. సో, షేర్స్‌కి, స్టాక్స్‌కైతే ఇట్లా వాడతాం. మ్యూచువల్ ఫండ్స్‌కి కూడా సిమిలర్ కాన్సెప్ట్. మ్యూచువల్ ఫండ్స్‌కి ఫండ్ స్క్రీనర్స్ అని ఉంటాయనమాట. అవి యూజ్ చేసుకొని జనరల్‌గా మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టేప్పుడు నేను ఫాలో అయ్యే రూల్స్ ఏంటంటే ఫండ్ చాలా పెద్దదై ఉండాలి. అంటే చాలా సంవత్సరాలుగా ట్రేడ్ అవుతూ ఉండాలి. దానిలో చాలామంది డబ్బులు ఆల్రెడీ పెట్టుండాలి. సెకండ్‌ది ఫండ్ షుడ్ బి వెరీ మచ్ డైవర్సిఫైడ్ అనమాట. అది జస్ట్ ఒక 4, 5 కంపెనీల్లోనో, ఒక పర్టిక్యులర్ సెక్టార్‌లోనో పెట్టే ఫండ్స్‌లో నేను జనరల్‌గా డబ్బులు పెట్టను. మోర్ వైడ్‌గా ఆపరేట్ అయ్యే ఫండ్‌లో పెడతాను. థర్డ్‌ది ఏంటంటే ఆ ఫండ్ యొక్క చార్జెసు, ఎక్స్‌పెన్సెస్ చాలా తక్కువ ఉండాలనమాట. మనం రూ. 1000 వాళ్ళకిస్తే అందులోంచి 200 కట్ అయిపోతుందనుకో ప్రతి నెల. నేను ఓన్లీ 800 ఇన్వెస్ట్ చేస్తున్నట్టు. సో, ఈవెన్ బిఫోర్ సింగిల్ రూపీ గోస్ ఇంటూ ద ఫండ్ ఐ ఆల్రెడీ లాస్ట్ 20% అనమాట. అట్లాంటి వాటిలో నేను డబ్బులు పెట్టను. బాగా చీపెస్ట్ ఫండ్ ఏదైతే ఉంటదో అందులో పెడతామనమాట. సో, ఈ 3 ఫాలో అవుతాను. అండ్ ఐ ట్రాక్ ద హిస్టారికల్ రిటర్న్స్ అండ్ మేక్ ష్యూర్ దట్ దే ఆర్ ఎట్ ఎ రీజనబుల్ లెవెల్. టాప్ నాచ్ వాటి కోసం నేను పరిగెత్తననమాట. నాకు రీజనబుల్ చాలు. రీజనబుల్‌గా ఉండి ఈ క్రైటీరియా మీట్ అయ్యి రెస్పెక్టెడ్ హౌసెస్ నుంచి ఫండ్ అయితే గనుక దానిలో నేను డబ్బులు ఇన్వెస్ట్ చేసుకుంటాను. సో, ఇట్లాగా మీరు ఫండ్‌ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫండ్ గానీ, స్టాక్స్ కానీ. సో, దట్ ఈస్ హౌ ఇన్వెస్ట్‌మెంట్‌కి సంబంధించిన మైండ్ సెట్ అండి ఇది. హోప్‌ఫుల్లీ కన్‌ఫ్యూజ్ అయితే అయ్యుండరేమో అనుకుంటున్నారు. ఎందుకంటే చాలా డీటెయిల్స్ ఉంది గదా! అందుకని ఉన్నదంతా ఒక బ్రెయిన్ డంప్ లాగా పెడుతూ ఎళ్తున్నాననమాట. సో, మనం ఇన్‌కమ్ గురించి మాట్లాడాం, ఎక్స్‌పెన్సెస్ గురించి మాట్లాడాం, ఇన్వెస్ట్‌మెంట్ గురించి మాట్లాడాం. ఇప్పుడు టైం గురించి మాట్లాడదాం. మన దగ్గరున్న 4 వేరియబుల్స్‌లో ఇన్‌కమ్ మైనస్ ఎక్స్‌పెన్సెస్ ఓవర్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ టైమ్. టైమ్ ఈస్ ద ఓన్లీ వన్ దట్ యూ కెనాట్ కంట్రోల్ అండి. టైమ్‌ని ఎవ్వరు కంట్రోల్ చేయలేరు. ఈశ్వరుడు ఒక్కడే కంట్రోల్ చేయగలడు. సో, టైమ్ గురించి మనం ఎలా ఆలోచించాలి? టైమ్ ఆబ్వియస్‌గా ఫస్ట్ మనం మన హరైజాన్స్‌లోకి బ్రేక్ చేసుకుంటాం. అంటే షార్ట్ టర్మ్, మీడియం టర్మ్, లాంగ్ టర్మ్. ఈ లాంగ్ టర్మ్ ఈజ్ వేర్ యూజువల్లీ వెల్త్ బిల్డింగ్ హ్యాపెన్స్. షార్ట్ టు మీడియం ఏంటంటే ఇమ్మీడియేట్‌గా కావాల్సినవి ఇక్కడ ఉంటాయి. కొన్నాళ్ళ తర్వాత కావాల్సినవి ఇక్కడ ఉంటాయి. ఇక ఇప్పట్లో అవసరం లేని విషయాలన్నీ ఇక్కడ పెట్టుకుంటాం అనమాట. ఫస్ట్ థింగ్ టు కీప్ ఇన్ మైండ్ ఏంటంటే ఇన్వెస్ట్‌మెంట్స్ ఏదైనా గాని దే నీడ్ టైమ్ టు గ్రో అనమాట. మీకు అదేంటి 'లవ్ టుడే' సినిమాలో నాకు అద్భుతమైన సీన్ ఈ సీన్ నాకెంత బాగా నచ్చుతదంటే, సినిమాలో కామెడీ అంతా బానే ఉన్నా, ఈ సీన్ పర్టిక్యులర్‌గా నా దగ్గర నిలబడిపోయిందనమాట. ఎప్పుడు చూసినా నాకు అనిపిస్తది. అదేంటంటే ఆ హీరో ఒక మొక్కని పాతుతాడనమాట. పాతిన తర్వాత ప్రతిరోజు స్కూల్ నుంచి వస్తున్నప్పుడు, ఆ మొక్క బయటికి రావట్లేదేంటా అని వర్రీ అవుతా ఉంటాడు. ఓ 2, 3 రోజుల తర్వాత ఆడొచ్చి ఆ మొక్కని తవ్వి చూస్తా ఉంటాడనమాట. లోపల విత్తనం ఏమైంది బయటికి రావట్లేదు ఏంటి? ఎప్పుడు చెట్టు అవుద్ది? ఎప్పుడు చెట్టు అవుద్దని. ఈలోపు ఒక 4, 5 రోజుల తర్వాత ఆడు ఏడ్చుకుంటూ ఇంటికెళ్తే ఆళ్ళ అమ్మ అంటదన్నమాట. "ఏంట్రా ఏడుస్తున్నావు?" అంటే, "నా మొక్క పెరగట్లేదు. నేను రోజు తీసి చూస్తున్నాను అయినా పెరగట్లేదని." అంటే అప్పుడు ఆళ్ళ అమ్మ నవ్వి అంటదన్నమాట. "ఒరేయ్! అలా రోజు తీసి చూస్తే ఎలారాగా పాతేసి వదలాలి" అని. సో, సేమ్ విత్ ఇన్వెస్ట్‌మెంట్స్ అండి. ఇన్వెస్ట్‌మెంట్స్ నీడ్ టైమ్ టు గ్రో. ఆటిల్ని మాటి మాటికి కెలికి, మాటి మాటికి స్విచ్ జేసి, మాటి మాటికి ఆటి గురించి వర్రీ అయినంత మాత్రాన అవేం ఫాస్ట్ కావు. దే జస్ట్ నీడ్ టైమ్ టు గ్రో. ఇక్కడే ఆ చిన్నప్పుడు నేర్చుకున్న కాంపౌండింగ్ ప్రిన్సిపల్ కూడా ఇంపార్టెంట్ అనమాట. అది ఓవర్ టైమే దాని వాల్యూ పెరుగుతది. అప్పటి వరకు అది జస్ట్ లైట్‌గానే గ్రో అవుతది. సో, ఫస్ట్ థింగ్ టు రిమెంబర్ ఏంటంటే గుడ్ థింగ్స్ టేక్ టైమ్. సో, టైమ్ తీసుకుంటది. ఓకే. అప్పుడు నేనేం జేయాలి? నా సజెషన్ ఏంటంటే ఒక 3-6 నెలలకొకసారి 3-6 మంత్స్‌కి ఒక రివ్యూ జేయండి. ఒక కాంప్రిహెన్సివ్ రివ్యూ అనమాట. ఇదేంటంటే ఎక్కడుంది? వేర్ ఈస్ ద మనీ? హౌ ఇట్ పెర్ఫార్మ్డ్?
ఫర్ ఎగ్జాంపుల్ 6 నెలలకోసారి నేను చూస్తాను అనుకుందాం. ఇప్పుడు నా పర్సనల్ పోర్ట్‌ఫోలియో నేను 6 నెలలకోసారి చూసుకుంటూ ఉంటాను. ఎంత చేంజ్ అయింది ఓవర్ టైమ్ 6 నెలల్లో హౌ ఇట్ హాస్ గ్రోన్. చేంజ్డ్ అందాంలెండి. ఒక్కొక్కసారి నెగెటివ్‌గా గూడా ఎళ్తది. అసెట్ అలొకేషన్ ఎలా ఉంది? అసెట్ అలొకేషన్ అంటే ఏంటంటే, మీరు పెట్టే డబ్బులు స్టాక్ మార్కెట్‌లో ఉండొచ్చు. లేదా మోర్ సేఫర్ ఆప్షన్స్ అన్నమాట. సేఫర్ ఆప్షన్స్ అంటే క్యాషు లేదంటే షార్ట్ టర్మ్ డిపాజిట్సు, బ్యాంక్ డిపాజిట్స్ అట్లాంటి వాటిలో గూడా ఉండొచ్చనమాట. వీటిని మనం డెట్ అండ్ ఈక్విటీ అంటాం అనమాట. ఆ డెట్ టు ఈక్విటీ రేషియో ఎట్లా ఉంది? జనరల్‌గా యంగ్‌గా ఉన్నప్పుడు ఏంటంటే, మనం బాగా 20ల్లో ఉన్నప్పుడు మనం 60ల కోసం ప్లాన్ చేస్తున్నాం, 50ల కోసం ప్లాన్ చేస్తున్నాం. అంటే 30 సంవత్సరాల తర్వాత కాబట్టి, మనం బాగా అగ్రెసివ్‌గా ప్లాన్ చేసుకోవచ్చనమాట. అంతా కూడా స్టాక్స్‌లో పెట్టొచ్చు. కానీ ఒక 40స్, 50స్‌లోకి వచ్చిన తర్వాత ఏంటంటే, అంత అగ్రెసివ్‌గా ప్లాన్ చేస్తే, మనం డబ్బులు తీసుకోవాలి అన్న టైంకి మార్కెట్ డౌన్ అయిపోతే మనం సఫర్ అవుతాం. సో, ఆ అలొకేషన్ మోర్ టువర్డ్స్ డెట్‌కెళ్తదనమాట. సో, ఆ అలొకేషన్ ఎలా ఉంది? అది హెల్తీగా ఉందా? లేదా ఒక వైపుకి టూ మచ్ ఎళ్ళిపోయిందా? అన్నది కూడా మనం ఆలోచించుకోవాలనమాట. అది అలొకేషన్ గురించి చూడడం. అలాగే మీరు మీ స్పౌస్‌తో డిస్కస్ చేసుకుంటారనమాట. జనరల్‌గా ఈ స్టేజ్ ఆఫ్ లైఫ్‌లో ఉన్నవాళ్ళు చాలామందికి వాళ్ళ స్పౌసో, లైఫ్ పార్ట్నరో ఉంటారు కాబట్టి, వాళ్ళతో డిస్కస్ చేస్తారు. వాళ్ళకి క్లియర్‌గా చెప్తారనమాట డబ్బులెక్కడున్నాయని. అట్ ద సేమ్ టైమ్ ఇద్దరు గూడా బికాజ్ ఇద్దరు దే మైట్ బి ఎర్నింగ్, దే మైట్ బి ఇన్వెస్టింగ్. సో, డిస్కస్ అండ్ అండర్‌స్టాండ్ వేర్ యువర్ మనీ ఈస్, హౌ ఇట్ ఈస్ ఇన్వెస్టెడ్ అండ్ ఆల్ ఆఫ్ థట్. ఈ 3-6 నెలల సమయంలో ఎప్పుడైతే మనం మన డబ్బుల గురించి ఆలోచిస్తామో, అప్పుడే మీరు ఎంతైతే ఇన్వెస్ట్ చేయబోతున్నారో, అంటే మీ ఒరిజినల్ ఈక్వేషన్‌లో ఐ మైనస్ ఈ ఉంది గదా! ఈ వాల్యూ గనక చేంజ్ అయిందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఈ 6 నెలల్లో ఏదో ఇంక్రిమెంట్ వచ్చింది, లేదా ఒక బోనస్ వచ్చింది, లేదా సడెన్‌గా మీకొక ఒక రూ. 50,000 ఎక్స్‌ట్రా క్యాష్ వచ్చింది. ఆ డబ్బుల్ని యూజ్ చేసి మనం ఫర్దర్‌గా మన ఇన్వెస్ట్‌మెంట్స్ ఏమన్నా బంప్ అప్ చేయొచ్చా? ఎక్స్‌ట్రా డబ్బులు ఎక్కడన్నా పెట్టొచ్చా? అన్న దాని గురించి కూడా మనం ప్లాన్ చేస్తాం అనమాట. సో, బంప్ అప్ యాస్ వెల్ యాస్ డౌన్. సో, ఫర్ ఎగ్జాంపుల్ నా ఎర్లీ స్టేజెస్‌లో నా బిజినెస్ గ్రో అవుతున్నప్పుడు నాకెప్పుడైతే సడెన్‌గా ఏదైనా ఒక ప్రొడక్ట్ లాంచ్ చేసినప్పుడు మాకు ఆ మంత్ ఒక 20,00,000, 10,00,000 ఎక్స్‌ట్రా డబ్బులొస్తే నేను వెంటనే ఇన్వెస్ట్‌మెంట్స్ మార్చుకునేవాడిననమాట. వేరేజ్ రైట్ నౌ ఇప్పుడు నేను నా 40స్‌లో ఉన్నాను. నాకు డబ్బులు బానే వస్తున్నా అంత ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదనమాట. ఎందుకంటే వీ హావ్ ఆల్రెడీ బిల్ట్ ఎ వెరీ గుడ్ నెస్ట్ ఎగ్. ఇంక ఫర్దర్‌గా కూడా డబ్బులు పెట్టినా కూడా పెద్ద డిఫరెన్స్ లేదు. సో, మేమేం చేసామంటే ఈవెన్ దో ఇక్కడ డబ్బులు ఉంటున్నా కూడా మేము ఇన్వెస్ట్‌మెంట్స్ తగ్గించుకొని కొద్దిగా ఎక్స్‌పెన్సెస్ పెంచుకున్నాం అనమాట. సో, దట్ వీ కెన్ లివ్ ఎ లిటిల్ బిట్ బెటర్ ఆర్ కొన్ని ఎంజాయ్ చేయాలనుకున్నవి చేయొచ్చు అన్నట్టుగా. సో, డిపెండింగ్ ఆన్ మన లైఫ్ స్టేజ్ బట్టి ఈ వాల్యూని మనం మార్చొచ్చా అని కూడా మనం ఆలోచించుకోవచ్చనమాట. సో, అది 3-6 నెలలకోసారి చూసుకుంటారు. ఇనీషియల్‌గా ఏంటంటే ఒక ఆత్రం, ఒక యావ, ఒక ఇది కూడా ఉంటది కదా! కసి. సో, ప్రతిరోజు చూస్తారు చాలామంది. నేను కూడా చేశాను అదే మిస్టేక్. రోజు నేను నా ఐసీఐసీఐ డైరెక్ట్‌లో లాగిన్ అయ్యి నా స్టాక్స్ ఎలా ఉన్నాయని చూసుకునేవాడిని. బట్ ఓవర్ టైమ్ యూ విల్ లూజ్ ఇట్. సో, స్టార్ట్ థింకింగ్ హెల్తీలీ అబౌట్ ఇట్ రాదర్ దాన్ ఫీలింగ్ అబ్సెసివ్ అబౌట్ దీస్ థింగ్స్. అండ్ డోంట్ ఫర్గెట్‌లో టైంలో ఏంటంటే, మన దగ్గర ఇంత టైం ఉన్నప్పుడు ఏమవుతుందంటే, ఒక్కొక్కసారి మనం కొన్ని విషయాలు మర్చిపోతా ఉంటాం అనమాట. సో, డోంట్ ఫర్గెట్ దీస్ థింగ్స్. సర్టెన్ టైప్స్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్స్ ఉంటాయి కదా! ఎస్ఐపి అంటే ఏంటంటే, ప్రతి ఎక్స్ అమౌంట్ ఆఫ్ టైమ్‌కి మనం కొంత అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తాం అనమాట. సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్స్ అంటారు ఇవి. ఇట్లాంటి వాటికి ఏంటంటే, మొక్కకి నీళ్లు పోసినట్టే అనమాట. ఎలాగైతే మనం ఒక విత్తనం పాతాము 20 ఏళ్ల తర్వాత చెట్టు అయిపోద్ది కదా! అని మనం దాన్ని మర్చిపోతే కుదరదు కదా! దానికి నీళ్లు పొయ్యాలి. అలాగే ఎస్ఐపీలు అవన్నీ కూడా ఎప్పుడు పనిచేస్తాయంటే, యూ పుట్ మనీ పీరియాడికల్లీ. ఇఫ్ యూ ఫర్గెట్ టు డూ థట్, దెన్ దే వోంట్ గ్రో. సో, ఆ పీరియాడిక్ ఇన్వెస్ట్‌మెంట్ అనేది ఉండాలి. అలాగే టాప్ అప్స్ ఉండాలి. ఎలాగైతే అమెజాన్ వాడు, ఫ్లిప్‌కార్ట్ వాడు సేల్ రన్ చేసినప్పుడు మనందరం పొలోమని ఎళ్ళిపోయి కొనేసుకుంటాం గదా! సేల్ అని. అట్లాగే స్టాక్ మార్కెట్‌లో కూడా అప్పుడప్పుడు సేల్ అవుతా ఉంటదనమాట. ఏమైద్దంటే ఏదన్నా ఒక ఎక్స్టర్నల్ విషయం జరిగింది. ఏదో ఎన్నికలయ్యాయి. ఒక పార్టీకి సీట్ రాలేదు. లేదంటే ఎక్కడో ఏదో జరిగింది. సడెన్‌గా మార్కెట్ డౌన్ అయిపోయిందనుకోండి. మార్కెట్ డౌన్ అయినప్పుడు ఏమైందండి రియల్‌గా జరిగేదేంటంటే అన్ని స్టాక్స్ గూడా లోవర్ ప్రైస్‌కి సెల్ అవుతాయన్నమాట. సో, అప్పుడు ఏమైంది? ఆ రిలయన్స్ స్టాక్ ఒకప్పుడు రూ. 1000 ఉన్నది. ఇప్పుడు మార్కెట్‌లో 850కే దొరుకుతుంది మనకి. సేమ్ స్టాక్. అదే చేప సడెన్‌గా 850 అయిపోయింది. అంటే అది సేల్‌లో ఉన్నప్పుడు మనం కొనుక్కోవాలి గదా! సేమ్ లాజిక్. ఇప్పుడు అమెజాన్ వాడు ఫోన్ సేల్‌లో ఉంది. 5000 తగ్గిస్తానంటే మనం ఎలాగైతే కొనుక్కోవాలని టెంప్ట్ అవుతున్నామో, స్టాక్ కూడా మనం అదే మైండ్ సెట్ వాడొచ్చనమాట. సో, ఈ టాప్ అప్ ఎస్పెషల్లీ ఆ టైమ్‌ని మనం వాచ్ చేస్తా ఉంటాం. బట్ ఎప్పుడన్నా ఏదైనా సేల్ జరిగితే, ఆ సేల్‌ని మిస్ అవ్వకుండా ఉండటానికి ట్రై చేస్తాం అనమాట. అలాగని ప్రతిసారి ఆశపడక్కర్లేదు. బట్ ఏంటంటే, ఇఫ్ దేర్ ఈస్ ఎ సేల్ గోయింగ్ ఆన్ యూ షుడ్ ట్రై. బట్ అట్ ది సేమ్ టైమ్ ఆశకు పోకూడదు. ఒక్కొక్కసారి ఏమవుద్దంటే, మనం సేల్ అనుకుంటాం. అది సేల్ కాదు. అది యాక్చువల్‌గా అదొక మోసం కూడా జరగొచ్చు. మోసం కాదులెండి. జస్ట్
సమ్ థింగ్స్ కెన్ బి వెరీ అన్‌ప్రెడిక్టబుల్. ఫర్ ఎగ్జాంపుల్ కోవిడ్ లాంటిది ఉంది. అదేంటంటే అది అలా జరుగుతదని ఎవడు ఊహించలేదు కదా! ఏదో ఒక 2, 3 రోజులు ఉంటదనుకున్నారు. సడెన్‌గా ఆల్‌మోస్ట్ 2 ఇయర్స్ వరల్డ్ ఫుల్లు చేంజ్ అయిపోయింది. సో, అట్లాంటివి మనం ప్రెడిక్ట్ చేయలేం కాబట్టి ప్రతిసారి ఆశపడకూడదు. బట్ అట్ ద సేమ్ టైమ్ కీప్ ఇట్ మైండ్. మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటంటే టైం విషయంలో యూ కాంట్ సేవ్ టైమ్. యాక్చువల్‌గా యూట్యూబ్‌లో గానీ, లేదంటే ఎవరైనా ఏమన్నా అడిగితే ఇగో యూజ్ దిస్ ట్రిక్ అండ్ యూ కెన్ సేవ్ 10 అవర్స్ పర్ డే. సేవ్ టైమ్ అని అందరూ చెప్తా ఉంటారు. రియాలిటీ ఏంటంటే ఎవ్వరు గూడా టైమ్‌ని సేవ్ జేయలేరండి. ఈ నిమిషం పోతే పోయినట్టే. ప్రతి మనిషికి నీకు, బిల్ గేట్స్‌కి ఎవ్వడికైనా సరే, నరేంద్ర మోడీ గారికి గాని అందరికీ కూడా 24 గంటలే ఉంటాయి రోజుకి. దాన్ని మనం దాచుకోలేం. ఆ 24 గంటలు వాడాల్సిందే. వాడినా వాడకపోయినా అవి అయిపోయినాయి. యూ ఆర్ గాన్. దేర్ ఈస్ నథింగ్ టు సేవ్. సో, బెస్ట్ థింగ్ టు రిమెంబర్ ఏంటంటే, ఇక్కడ మనం విత్తనం వేసాం. అది ఇక్కడ చెట్టు అవుతుందని అనుకున్నాం. ఈ ప్రాసెస్‌లో మనం టైమ్‌ని సేవ్ చేయలేం కాబట్టి, మనం టైమ్‌ని తెలివిగా వాడుకోవాలి. సో, టైమ్‌ని వాడుకోవడంలో కీ థింగ్స్ టు రిమెంబర్ ఏంటంటే, ఎస్పెషల్లీ మీరు కనుక మీ 20స్, ఎర్లీ 30స్‌లో ఉంటే కనుక ఎంజాయ్ యువర్ యూత్. ఆ వయసు, ఆ టైము అది మళ్ళా పోతే రాదు. సో, టైమ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఎంజాయ్ ద టైమ్. మీరు చేసే పని మీరు చేస్తా ఉంటారు. ఇన్వెస్ట్‌మెంట్స్ చేస్తా ఉంటారు. బట్ ఈ పరిగెత్తడం మీద యావ పెట్టకండి. అది అయ్యేది అవుతానే ఉంటది. అంటే ఎంజాయ్ దిస్ జర్నీ ఆల్సో. ఐ ఎంజాయ్ యువర్ యూత్. 20స్‌ని ఎంజాయ్ చేయండి. 30స్‌ని ఎంజాయ్ చేయండి. 40స్‌లో ఉంటే 40స్‌ని ఎంజాయ్ చేయండి. 50స్‌లో ఉంటే 50స్‌ని కూడా ఎంజాయ్ చేయండి. ఎక్కడుంటే అక్కడ ఎంజాయ్ చేయండి. బికాజ్ దట్ టైమ్ వన్స్ ఇట్ ఈస్ గాన్ ఇట్స్ నాట్ గోనా కమ్ బ్యాక్. అలాగే ఆ టైమ్‌ని మనం సేవ్ చేయలేం కాబట్టి టైమ్‌ని ఏం చేయొచ్చండి? టైమ్‌ని స్పెండ్ చేయాలి. సో, స్పెండ్ టైమ్. ఏది మీకు ఫన్, ఏది మీకు జాయ్ అనిపిస్తే అందులో టైమ్ స్పెండ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు నేర్చుకోవడం ఫన్ అనిపిస్తే అది నేర్చుకోండి. ఒకళ్ళతో టైమ్ స్పెండ్ చేయడం ఇష్టం అనిపిస్తే వాళ్ళతో టైమ్ స్పెండ్ చేయండి. ఒక పనిలో ఇంట్రెస్ట్ అనిపిస్తే అది చేయండి. సో, స్పెండ్ టైమ్ విత్ థింగ్స్ దట్ బ్రింగ్ యూ మోర్ జాయ్. బికాజ్ యూ కాంట్ సేవ్ టైమ్. మళ్ళా నేను నా ఫ్రెండ్‌తో నా 60 ఇయర్స్ వచ్చాక అప్పుడు ఆడితో సినిమాకెళ్తానంటే అవ్వదు. బికాజ్ యూ ఆర్ నాట్ సేవింగ్ టైమ్. ఆ టైం మళ్ళీ అక్కడ రాదు గదా! సో, స్పెండ్ టైమ్ డూయింగ్ థింగ్స్ దట్ మ్యాటర్ టు యూ ఎట్ దట్ మొమెంట్. థర్డ్‌ది ఏంటంటే యూజ్ ద టైమ్ టు షార్పెన్ యువర్ యాక్స్. షార్పెన్ యువర్ యాక్స్ అంటే మన దగ్గర ఉన్న స్కిల్స్‌ని మనం స్ట్రెంథెన్ చేసుకోవచ్చనమాట. అంటే మన జాబ్‌లో అప్ స్కిల్ అవ్వడానికి మనం టైమ్‌ని వాడుకోవచ్చు. లేదా మన ఇన్వెస్ట్‌మెంట్ స్కిల్స్‌ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. మన పర్సనాలిటీ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవచ్చు. మన కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవచ్చు. మన వరల్డ్ అవుట్‌లుక్, ఫిలాసఫీ దేన్నైనా ఇంప్రూవ్ చేసుకోవచ్చనమాట. సో, యూజ్ టైమ్ టు షార్పెన్ యువర్ యాక్స్. అండ్ యూజ్ టైమ్ టు బికమ్ మోర్ వాల్యుబుల్. ఆబ్వియస్‌గా మోర్ వాల్యుబుల్ అయితే ఏమవుతది? పెరుగుతది. ఇన్‌కమ్ పెరుగుతది. విచ్ మీన్స్ యూ విల్ హావ్ మోర్ మనీ టు ఇన్వెస్ట్ అండ్ యువర్ ఇన్వెస్ట్‌మెంట్స్ విల్ గ్రో ఈవెన్ ఫాస్టర్ అనమాట. ఒక చెట్టు పాతే బదులు 10 చెట్లు పాతొచ్చు. ఫిగర్ ఔట్ హౌ టు బీ హ్యాపీ విత్ యువర్ సెల్ఫ్. ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే చాలామంది నేను యాక్చువల్‌గా కొంతమంది నా కాలేజ్ ఫ్రెండ్స్‌ని ఇలాంటి మిజరబుల్ స్టేట్‌లో చూస్తున్నాననమాట. వాళ్ళేమనుకున్నారంటే, ఇలా పరిగెత్తుకుంటా ఎళ్లి నేను బోలెడు డబ్బులు సంపాదిస్తే అప్పుడు నేను హ్యాపీ అవుతాను అనుకున్నారనమాట. ప్రాబ్లమ్ ఏంటంటే ఈ జర్నీలో డబ్బులు పెరుగుతున్నాయి. బట్ నువ్వు ఇక్కడ హ్యాపీగా లేవు. ఇక్కడ హ్యాపీగా లేవు. ఇక్కడ హ్యాపీగా లేవనుకోండి. ఇక్కడ ఎందుకు హ్యాపీగా ఉంటావు నువ్వు? హ్మ్. సో, ఈ ప్రాసెస్‌లో గూడా హ్యాపీగా ఉండటం నేర్చుకోవాలనమాట. అంటే హ్యాపీనెస్ ఎక్కడి నుంచొస్తది? నేను ఒక ల్యాంబోర్గినీ కారు కొంటే నాకు హ్యాపీనెస్ ఒస్తదా? లేదంటే నేను నాతో నేను సాటిస్ఫైడ్‌గా నేను చేసే పనితో, నేను నేను ఉన్న మనుషులతో, నేనున్న సిట్యుయేషన్‌తో నేను సంతోషంగా ఉంటే నాకు హ్యాపీగా ఉంటదా? అన్నది మనం తెలుసుకోవాలనమాట. అప్పుడే మనం అన్‌లాక్ చేయగలుగుతాం. లేదు అంటే ఏమవుద్దంటే ఇది జస్ట్ ఇదొక ట్రెడ్‌మిల్ మీద పరిగెత్తినట్టు ఉంటాం. ఎక్కడికి ఎళ్ళం మనం. అక్కడే ఉన్నట్టుంటది. సో, ఎలా మనం సంతోషంగా ఉండాలన్నది ఫిగర్ ఔట్ చేసుకోండి. బికాజ్ దిస్ ఈస్ అ లాంగ్ టైమ్. 20-40 లేదా మీరు లెట్స్ సే ఒక మిడ్ 20స్‌లో స్టార్ట్ చేశారు. మీరు 50 కోసం ప్లాన్ చేస్తున్నారనుకోండి. ఆ 25 ఇయర్స్ ఈస్ అ వెరీ లాంగ్ టైమ్. సో, ఎంజాయ్ హౌ టు బీ హ్యాపీ హియర్ ఆల్సో. ఏదో అక్కడికెళ్తే సంతోషం కాదు. ఇక్కడ కూడా సంతోషం ఉండాలి అని అలా ప్లాన్ చేసుకోండి. అది ఎలాగా? ఏంటి అనేది మనమే ఫిగర్ ఔట్ చేసుకోవాలి. దేర్ ఈస్ నో ఒకళ్ళ ఆన్సర్ ఇంకొకళ్ళకి పని చేయదు కదా! సో, అదేంటి? దేనిలో మనకి సంతోషం వస్తది? ఆ సంతోషం అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఇది మీరనుకోండి. ఇది మీ సర్కిల్. సంతోషాన్ని మనం ఇక్కడే ఉంచడానికి ఎలా చేయాలి? లేదంటే ఇక్కడున్న దాంతో మనం సంతోషంగా ఉండాలి అనుకుంటే దెన్ హ్యాపీనెస్ ఈజ్ ఔట్‌సైడ్ యువర్ కంట్రోల్ అనమాట. అలా కాకుండా హ్యాపీనెస్‌ని ఇన్‌సైడ్ ఉంచుకోవడానికి మనం ఏం చేయగలం? అది మనం ఎలా సెంటర్ చేసుకోగలం అనేది ఇంపార్టెంట్ అనమాట. సో, హౌ టు బీ హ్యాపీ విత్ యువర్ సెల్ఫ్ అనేది ఒక వాల్యుబుల్ స్కిల్. అండ్ ఫైనల్లీ ఎంజాయ్ ద జర్నీ. ఎందుకంటే చెప్పాను కదా! టైంని మనం సేవ్ చేయలేం.
మీరు 20-40 వచ్చే వరకు నేను సంపాదిస్తా అని అలా పరిగెడుతున్నారనుకోండి, యూ లూజ్ దిస్ టైమ్. వెనక్కి తిరిగి చూసుకుంటే ఏమీ ఉండదు. అంతా కూడా ఏదో పరిగెడుతున్నట్టే ఉంటదనమాట. సో, ఎంజాయ్ దట్ జర్నీ. ఈ ఎళ్ళే జర్నీ కూడా ఇంపార్టెంట్. ఇన్‌ఫాక్ట్ నా దృష్టిలో ఇదే ఇంపార్టెంట్. ఔట్‌కమ్ ఈజ్ ఇర్రెలవెంట్ అనమాట. సో, ఎంజాయ్ దిస్ జర్నీ సో దట్ యూ హ్యావ్ యూ విల్ హ్యావ్ ద ఫ్రూట్స్ దేర్. బట్ ఆల్సో అక్కడ ఏం దొరకకపోయినా ఇదంతా కూడా దొరికినట్టే గదా! సో, అది మెయిన్ ఇంపార్టెంట్. సో, ఎంజాయ్ ద జర్నీ. సరే, ఈ 4 ఐటెమ్స్ మనం చూసాం. ఇన్‌కము, ఎక్స్‌పెన్సెస్, ఇన్వెస్ట్‌మెంట్స్, టైమ్ వీటిల గురించి మాట్లాడుకున్నాం. ఇంతేనా? వీటిలతోనే నా డబ్బులు నేను వెల్తీ అయిపోతానా అని మీరనుకోవచ్చు. యాక్చువల్‌గా ఏంటంటే ఇదంతా కరెక్ట్‌గా జరగాలి అంటే కొన్ని గార్డ్ రైల్స్ కూడా ఉండాలనమాట. అంటే ఇదొక ట్రైన్ జర్నీ అనుకోండి. ఈ రైలు పట్టాల మీద ఎళ్తోంది. కానీ అది పట్టాల మించి పడిపోకుండా ఉండటం కోసం కొన్ని గార్డ్ రైల్స్ అనమాట. అటు ఇటు ప్రొటెక్షన్ గూడా పెట్టాలి మనం. సో, అట్లాంటివి 4 ప్రొటెక్షన్స్ ఇంపార్టెంట్ అనమాట. అవి గనక మిస్ కొడితే ఇది ఎంత జరిగినా ఏం ఉపయోగం లేదనమాట. యూ విల్ నాట్ బి వెల్తీ అట్ ఆల్. సో, ఆ 4 ఏంటో కూడా మీకు క్విక్‌గా చెప్తాను. ఇంకో పేపర్ తీస్తాను ఉండండి దానికి. సో, గార్డ్ రైల్స్ ఏంటంటే ఫస్ట్‌ది హెల్త్. మన పెద్దలు ముందే చెప్పారు గదండీ! ఆరోగ్యమే మహాభాగ్యం. మీ దగ్గర ఆరోగ్యం లేదనుకోండి, మీరు ఎంత సంపాదించుకున్నా, ఏవి దాచిపెట్టినా పైసా ఉపయోగం లేనట్టే. అంతే కదా! సో, మీ హెల్త్‌ని మీరు ఇగ్నోర్ చేయకండి. హెల్త్ అంటే బాడీలీ హెల్తే కాదండి, మెంటల్ హెల్త్ కూడా. సో, మీరు తినే ఫుడ్ గానీ, మీరు టైమ్ స్పెండ్ చేసే విధానం గానీ, మీ మైండ్ ఎలా ఆలోచిస్తుంది, మీ అబ్సెషన్స్, మీ అలవాట్లు ఇవన్నీ కూడా ప్లే అవుతాయన్నమాట. సో, వాటిల్ని కంట్రోల్ చేసుకొని, వాటిల్ని మనం హెల్తీ దారుల్లో మలుచుకొని, ఒక హెల్తీ మైండ్‌సెట్, ఒక హెల్తీ బాడీ అనేది ఇంపార్టెంట్. ఇది ఎలా చేయాలి? ఏంటి హెల్తీ అనేది ఏంటి అనేది ఎవరు చెప్పలేరు. హెల్తీ అనేది ఏంటంటే దేర్ ఈస్ నో సింగిల్ పాయింట్ ఆన్ ద స్కేల్ విచ్ ఈస్ హెల్తీ అనమాట. హెల్తీ అనేది ఒక స్పెక్ట్రమ్ లాంటిది. ఆ ప్లేస్‌లో ఎవరున్నా ఆ మధ్యలో ఇటు నుంచి అటు వరకు అంతా కూడా హెల్తీ అనే అనుకోవచ్చు. సో, అది మీ దృష్టిలో మీకు హెల్తీ అనేది ఏంటి అని మీరు డిసైడ్ అయ్యి, దాని ప్రకారంగా మీరు వర్కౌట్ చేసుకుంటారనమాట. సెకండ్ గార్డ్ రైల్ ఏంటంటే రిలేషన్‌షిప్స్. ఆబ్వియస్‌గా మీ ఈ ఎగ్జిస్టెన్స్ ఏదైతే ఉందో మీరు ఈ, ఈ జర్నీ ఏదైతే చేస్తున్నారో అందులో మీతో పాటు మీతో జర్నీ చేసేవాళ్ళు ఉంటారు. మీ పార్ట్నర్ ఉండొచ్చు, మీ పిల్లలు ఉండొచ్చు, మీ పేరెంట్స్ ఉండొచ్చు, మీ సిబ్లింగ్స్ ఉండొచ్చు, మీ ఫ్రెండ్స్ ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. ఆ రిలేషన్‌షిప్స్ నర్చర్ చేసుకొని వాళ్ళని మనతో పాటు తీసుకెళ్ళి అందరం కలిపి గ్రో అవ్వడం ఈస్ ఎ మచ్ బెటర్, మచ్ మోర్ బ్యూటిఫుల్ అండ్ ఫన్ థింగ్ దాన్ మనం వెళ్ళిపోవాలి ముందుకి, ఎనకాల ఎవరు ఉండిపోయినా పర్లేదు అన్న మైండ్‌సెట్ కన్నా కలిపి వెళ్ళటం అనేది బెటర్. సో, ఆ రిలేషన్‌షిప్స్‌ని వర్క్ చేసుకొని మేకింగ్ ఇట్ హెల్తీ అనమాట. బికాజ్ మీ దగ్గర కోట్లు, కోట్ల ఆస్తులున్నాయి. కానీ మీరు, మీ హస్బెండ్ ఎప్పుడు కొట్టుకుంటున్నారనుకోండి. దానివల్ల హ్యాపీనెస్ లేనట్టే గదా! ఒక రకంగా చెప్పాలంటే. సో, ఆహ్, దిస్ ఈజ్ ఇంపార్టెంట్. అగైన్ ఇందులో ఏది ఎలాగా దాని కరెక్ట్ ఏంటి అనేది ఏమి లేదు. ఇట్స్ ఎ గార్డ్ రైల్ అనమాట. యూ హావ్ టు మేక్ ష్యూర్ దట్ ఈస్ దేర్. థర్డ్‌ది ఏంటంటే యువర్ ఓన్ వాల్యూస్. దీనికి బేసిక్ ఏంటంటే ఎవరి దృష్టిలో వాళ్ళకి ఇది మంచి, ఇది చెడు, ఇది రైటు, ఇది రాంగు, ఇది కరెక్టు, ఇది కాదు అన్న ఒక కంపాస్ లాగా ఉంటదనమాట. ఎవరికి లోపలికి వాళ్ళకే ఒక ఇంటర్నల్‌గా ఉంటది. సో, మీ వాల్యూస్ ఏంటి? మీరు దేనికి విలువిస్తారు? దేనికి విలువివ్వరు? అన్నది మీరు తెలుసుకోవాలి. ఇది ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కలా ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ నా వాల్యూస్ కొన్ని చెప్తాననమాట. నేనేంటంటే నేను పుట్టినప్పటి నుంచి ఈ వాల్యూస్‌తో లేను. ఎప్పుడైతే నేను బిజినెస్ స్టార్ట్ చేశానో, అప్పుడు నేను ఒకరోజు అనుకున్నాననమాట. అర్రే! అసలు మనం ఏదో ఇలాగా గాల్లో దీపంలాగా ఎళ్ళిపోకూడదు. మనకంటూ ఒక కంపాస్ డిజైన్ చేసుకుంటే, ఏదన్నా ఒక డెసిషన్ చేసేటప్పుడు ఆ కంపాస్‌కి అలైన్ అయితేనే చేద్దాం. లేదంటే లేదు. ఈజీగా ఉంటది కదా! నేను ఒక టీమ్‌ని తెచ్చుకున్నా, ఎవరికి తెచ్చుకున్నా ఆళ్ళకి చెప్పడానికి కూడా ఇది మనం కాదు అని చెప్పడానికి కోసం అని చెప్పి ఒక వాల్యూ సిస్టమ్‌ని నేను తయారు చేసుకున్నాను. నా పర్సనల్ వాల్యూస్ అంటారు ఆటిల్ని. అవేంటంటే ఫన్. నేను చేసే పనిలో నాకు ఫన్ ఉండాలని నేను అనుకుంటానండి. పనే కాదు లైఫ్‌లో గూడా. అట్లాగే ప్యాషన్. నేను చేసే దానిలో నేను ఇన్వాల్వ్ అయ్యి దానికి మనస్ఫూర్తిగా అంకితంగా ఉండాలి అని నేను అనుకుంటాననమాట. ఈ బిజినెస్ పరంగా చెప్తున్నాను గానీ పర్సనల్‌గా కూడా ప్యాషన్ ఫీల్ అయితేనే చేస్తాను ఏదన్నా. అట్లాగే ఆసమ్‌నెస్. నా లోగోనే బికమ్ ఆసమ్ అనమాట. 'చందు బికమ్ ఆసమ్' అది మా ట్యాగ్‌లైన్. ఆసమ్ అని ఎందుకంటానంటే బోరింగ్‌గాను, డంబ్‌గాను, సిల్లీగాను, సింపుల్‌గాను ఉండటం ఇష్టం లేదు నాకు. ఆసమ్ చూస్తే పగిలిపోవాలనమాట. అది మనం చేయాలి. అలాంటిదే ఆసమ్. అది నా వన్ ఆఫ్ మై వాల్యూస్. తర్వాత షేరింగ్. నాకు తెలిసింది నా దగ్గరున్నది నేను పంచాలి అని అనుకుంటాననమాట. ఎందుకంటే వేరే వాళ్ళు పంచడం బట్టే నేను ఈ స్టేజ్‌కొచ్చానని నేను ఫిర్మ్‌గా బిలీవ్ చేస్తాను. సో, నాకున్న నాలెడ్జ్ గాని, స్కిల్స్ గాని, నా టైమ్‌ని గాని ఏదైనా నేను పంచాలనే అనుకుంటాను. బికాస్ డబ్బులు అవి అన్నీ పంచుకోలేము కదండీ. కొన్ని కొన్ని పంచుతాం. కొన్ని కొన్ని పంచం. బట్ వాటెవర్ ఐ కెన్ ఐ వాంట్ టు షేర్.
సో షేరింగ్ ఈజ్ వన్ ఆఫ్ ద కోర్ వాల్యూస్ అనమాట. అలాగే సింప్లిసిటీ, ఇది మోర్ లైక్ ఎ బిజినెస్ ప్రిన్సిపల్. బట్ ఏదైనా ఒక విషయం ఉందంటే దాన్ని సింపుల్గా చేయడం బెటర్, లేదా దాన్ని కాంప్లికేటింగ్ ఏదో ఒక 4 లేయర్లు పెట్టి ఇది ఇక్కడ క్లిక్ చేస్తే అక్కడికి వెళ్తే ఇది అంతా కాకుండా సింపుల్గా ఉండడానికి ట్రై చేస్తారనమాట. అండ్ లాస్ట్ది ఏంటంటే హ్యూమిలిటీ. మన దగ్గర ఏదో ఉంది, మనం ఏదో పొడి చేసామని చొక్కా ఎగరేసుకొని తిరగడం కాకుండా, ఓకే దిస్ ఇస్ ఫైన్, బట్ అట్ ద సేమ్ టైమ్ ఎవరు గొప్ప ఆళ్ళదే కాబట్టి మనం మనకున్న దానిలోనే మనం సింపుల్‌గానే, ఈజీగా, యాక్సెసిబుల్‌గా, జెన్యూన్‌గా ఉండాలి అనేది ఈ వాల్యూస్ అనమాట. ఇది నా ఓన్ వాల్యూస్. అలాగే మీరు కూడా మీ ఓన్ వాల్యూస్ డిఫైన్ చేసుకోండి. వాటెవర్ వర్క్స్ ఫర్ యూ. ఎందుకంటే వాల్యూస్ వల్ల ఒక అడ్వాంటేజ్ ఏంటంటే, మీరు మీరు చేసే డెసిషన్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు. మీకు ఆహ్, మీ మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సర్టెన్ ఫిలాసఫీ ఉంది. నేను యుద్ధానికి సంబంధించిన కంపెనీలో నేను నా డబ్బులు పెట్టకూడదు. ఎందుకంటే యుద్ధానికి మీరు అగెయిన్స్ట్ అని అనుకుందాం. ఇఫ్ యూ డిఫైన్ సమ్ వాల్యూస్ దెన్ యూ కెన్ డిసైడ్ యువర్ ఇన్వెస్ట్‌మెంట్ ఫిలాసఫీ అనమాట. అట్లాగా లైఫ్‌లో ఏదైనా గాని ఏదైనా ఒకటి కొనాలా? వద్దా? ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఇట్ ఈస్ ఎ సింపుల్ థింగ్ ఐ విల్ బై. ఇఫ్ ఇట్ ఈస్ ఎ ఓవర్ కాంప్లికేటెడ్ వన్ ఐ మే నాట్ బై ఇట్ బికాజ్ ఇట్స్ అగెయిన్స్ట్ మై ఓన్ వాల్యూ సిస్టమ్. సో ఒక వాల్యూస్‌ని డిఫైన్ చేసుకుంటే అవి మనకి గార్డ్ రైల్ లాగా ఉంటాయన్నమాట. మనం వెల్త్ వైపుకెళ్తున్న జర్నీలో. అండ్ ఫోర్త్‌ది ఏంటంటే ఇన్స్యూరెన్స్. ఎందుకంటే బ్యాడ్ థింగ్స్ కెన్ హ్యాపెన్. మనం అన్నీ తలుచుకొని మనం అంతా ప్లాన్ చేసుకున్నామంటే పర్ఫెక్ట్‌గా పేపర్ మీద ఫుల్ ప్లాన్ రాసుకున్నారు. లైఫ్ స్టార్ట్ చేశారు. ఏమైనా జరగొచ్చు కదా! సో ఇన్స్యూరెన్స్ విల్ హెల్ప్ యూ. సో అది ఈ గార్డ్ రైల్స్ అనమాట. సరే ఇదంతా బానే ఉంది. ఓకే. నేను ప్లాన్ చేసుకున్నాను. నేను వెల్తీ అవుతున్నానా లేదా అని నేను ఎలా చెక్ చేసుకోవచ్చు అనుకోవచ్చు. మీకు కొన్ని చెక్ పాయింట్స్ చెప్తాననమాట. జనరల్‌గా ఈ ఈ పాయింట్స్ మీరు రీచ్ అవుతున్నారు అంటే యూ ఆర్ మూవింగ్ ఇన్ ద రైట్ డైరెక్షన్. సో ఫస్ట్ చెక్ పాయింట్ ఏంటంటే మీ ఎమర్జెన్సీ ఫండ్ రెడీ అవ్వాలి. 3-12 మంత్స్ ఆఫ్ ఎక్స్‌పెన్సెస్ మీరు సేవ్ చేసుకొని ఉండాలనమాట. అది ఫస్ట్ చెక్ పాయింట్. అట్లాగే ఏదైనా బిగ్ నంబర్ రీచ్ అవ్వటం అనేది ఒక చెక్ పాయింట్ అనమాట. బిగ్ నంబర్ అంటే 1,00,000 సేవ్ చేయడమో, లేదా 10,00,000 సేవ్ చేయడమో, ఫస్ట్ కార్ కొనుక్కోవడమో, ఫస్ట్ ఇల్లు కొనుక్కోవడమో, లేదా 50,00,000 దాచుకోవడమో, ఏదో ఇట్లా మీ దృష్టిలో వాటెవర్ ఈస్ ద బిగ్ నంబర్ యూ డిఫైన్ ఇట్ అండ్ దెన్ వన్స్ యూ రీచ్ దట్ ఈస్ అ మైల్‌స్టోన్ అనమాట. సో ఇట్లాంటి చెక్ పాయింట్స్ మనం ఏర్పాటు చేసుకొని అవి వచ్చినప్పుడు మనం సెలబ్రేట్ చేసుకుంటాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నా వెబ్‌సైట్‌కెళ్తే మీరు చూస్తే నేను కార్ కొనుక్కున్నప్పుడు నేను ఒక ఆర్టికల్ రాశాననమాట. మేము కార్ కొనుక్కున్నాం థాంక్ యూ సో మచ్ అని. ఇల్లు కట్టుకున్నప్పుడు రాసుకున్నాను. సో దీస్ ఆర్ మై చెక్ పాయింట్స్ బికాజ్ ఐ వాంట్ టు సీ ఓహ్! నేను ఎళ్తున్నాను ఈ దారిలో నేను ఇక్కడికి రీచ్ అయ్యాను అని గమ్యాన్ని చేరుకున్నప్పుడు మనం సెలబ్రేట్ చేసుకోవాలి కదా! ఆ గమ్యం అక్కడెక్కడో ఉండదు. ఎళ్ళే దారంతా కూడా గమ్యాలే కదా! ఇంకొకటేంటంటే మీరు విజువలైజ్ కూడా చేసుకోవచ్చనమాట. మీరు ఆల్రెడీ ఆ పాయింట్‌కెళ్లారు. అక్కడ మీరు ఇలా ఉంటున్నారు అని మీరు ఊహించుకోవచ్చు. దీనివల్ల ఏం జరుగుద్దంటే మనం మన మైండ్‌లో మనం ఒక థాట్‌ని మనం ఊహిస్తున్నాం, మనం చూస్తున్నాం అనుకోండి. దెన్ ఆటోమేటికల్లీ యువర్ మైండ్ విల్ స్టార్ట్ థింకింగ్ ఇన్ దట్ పాజిటివ్ డైరెక్షన్ అనమాట. అంటే ఏదో ఊహించుకుంటే జరిగిపోతాయని నేను నమ్మను. బట్ ఏంటంటే ఊహించడం అనేది అదొక హెల్తీ హ్యాబిట్. రాదర్ దెన్ నాకున్నవన్నీ పోతాయి, నేను రోడ్డు మీద పడిపోతాను అనుకోవడం కన్నా నేను ఇంకా బెటర్ లైఫ్ లీడ్ చేయబోతున్నాను. నేను ఇట్లాంటి లైఫ్ బతకబోతున్నాను. నేను నా ఫ్యామిలీకి ఇలా ప్రొవైడ్ చేయబోతున్నాను అని మనం ఊహించుకోవడం అనేది ఈస్ ఎ వెరీ హెల్తీ హ్యాబిట్. ఇట్ ఓపెన్స్ అప్ ద పాజిటివ్‌నెస్ ఇన్ యువర్ లైఫ్. అండ్ ఆ పాజిటివ్‌నెస్ అనేది మిగతా వాటిలో కూడా స్పిల్ అయిపోద్దన్నమాట తెలియకుండానే. సో, విజువలైజ్ చేసుకోవడం అనేది కూడా ఒక హెల్తీ థింగ్ టు కీప్ ఇన్ మైండ్. సో, అట్లాగా ఈ ఓవరాల్ ప్రాసెస్‌లో హోప్‌ఫుల్లీ మీకు అసల ఫైనాన్షియల్ ప్లానింగ్ ఎలా చేసుకోవాలి అన్నది ఒక ఐడియా వచ్చుంటదని అనుకుంటున్నాను. నేను బాగానే ఎక్స్‌ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను. బట్ అట్ ద సేమ్ టైమ్ ఏంటంటే దేర్ ఇస్ సో మచ్ అనమాట ఇదంతా కూడా ఏంటంటే స్కూల్లోనో, కాలేజ్‌లోనో ఎక్కడ నేర్పించరు కదా! మనంతట మనమే తెలుసుకుంటా ఎళ్తా ఉండాలి. సో, జస్ట్ ఒక పేపర్ మీద పెడదాము నాకున్న థాట్స్ అన్నీ అని ఫస్ట్ మైండ్ మ్యాప్ లాగా రాసుకున్నాననమాట. రాసుకుంటే 4 పేజీలొచ్చింది. ప్రింట్ చేసిన కూడా ఒకటి పైకి ఒకటి కిందకొచ్చిందిలెండి. 4 పేజీలొచ్చింది. ఇక ఈ 4 పేజీలని కలిపి కూర్చొని సరే వీడియో రికార్డ్ చేద్దాం అని మొదలుపెట్టాను. సో, హోప్‌ఫుల్లీ మీకు హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. ఈ నోట్స్ కూడా నేను మీకు వీడియో డిస్క్రిప్షన్‌లో పెడతాను. దీనివల్ల అంత పెద్ద ఉపయోగం ఉంటదని నేను అనుకోవట్లేదులెండి. మెయిన్ థింగ్స్ ఏంటంటే ఉన్న 4 ఐటెమ్స్‌ని ఇన్‌కమ్‌ని ఎలా పెంచుకోవాలి, ఎక్స్‌పెన్స్ ఎలా తగ్గించుకోవాలి, ఇన్వెస్ట్‌మెంట్ ఎలా చేయాలి, టైం గురించి ఎలా ఆలోచించాలి. ఈ 4 అనుకుంటే సరిపోద్ది. అండ్ గార్డ్ రైల్స్ అనమాట. మన రిలేషన్‌షిప్స్, మన హెల్త్, మన ఇన్స్యూరెన్స్, మన వాల్యూస్ వాటిని మనం డిఫైన్ చేసుకుంటే ఆ మధ్యలో ఆ ఈక్వేషన్ సరిగ్గా సెట్ అవుతది. ఇట్ విల్ టేక్ యూ టు వేర్ యూ వాంట్ టు గో. సో, అదండి. ఆల్ ది వెరీ బెస్ట్. మీరు అనుకున్న దానికన్నా కూడా గొప్ప ఐశ్వర్యవంతులయ్యి మిమ్మల్ని, మీ చుట్టూరా ఉన్నవాళ్ళని, మీ లైఫ్‌లో ఉన్నవాళ్ళని అందరిని కూడా సంతోషంగా ఉంచుతూ మీరెళ్ళే జర్నీ కూడా
చాలా హ్యాపీగా ఉండాలి అని నేను జెన్యూన్గా కోరుకుంటున్నాను. ఆల్ ది వెరీ బెస్ట్. సరే, మళ్ళీ ఇంకెక్కడన్నా కలుస్తాను. బాయ్.